ఎంత ప్రేమ చూపిస్తున్నా, ఎంత గొప్పగా నా బిడ్డని నేను కాపాడుకుంటూ వస్తున్నా, నన్ను ఎందుకు అర్థం చేసుకుంటలేదు అని ఒక తండ్రి బాధపడుతుంటాడు, ఒక తల్లి బాధపడుతుంటుంది. మరి దేవుణ్ణి కూడా మనం అర్థం చేసుకోవడానికి ఏమైనా ఉందా? దేవుణ్ణి కూడా మనం అర్థం చేసుకోవడానికి, దేవుని కూడా మనం అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి విషయాలు, కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని కొంచెం లోతుల్లోనికి క్షుణ్ణంగా మనం పరిశీలించినప్పుడే అవి మనకి చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది పిల్లరా. దేవుడు ప్రారంభం నుంచి కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రారంభం నుంచి కూడా తన మనసును చెప్పే ప్రయత్నమే చేస్తున్నాడండి. మనమే అర్థం చేసుకోలేకపోతున్నాం అంతే. ఆయన ఎప్పుడు చెప్పాలి 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 మనం తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. మనమేమో దాన్ని అర్థం చేసుకునే స్థితిని కోల్పోతున్నాం పిల్లలు. అసలు దేవుని ఆలోచనలు ఏంటో ఈరోజు మనం కొంచెం డీటెయిల్గా ఆలోచించుకుంటూ త్వరగానే ముగించుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం కాడి నుంచి ఒకసారి చదువుదాం, జాగ్రత్తగా చూద్దాం. చూడండి ఒకసారి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం కాడి నుంచి. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను ఎలాగంటారంట? మళ్ళీ చెప్పండి, ఎలాగంటారు? మళ్ళీ చదవండి ఒకసారి. క్షమించండి, చిన్న విషయం. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక అండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. క్షమించండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూడండి. 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు, ఎక్కడి నుంచి ఒక్క మాట బాగా వినండి. దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనం, చాలు. దైవ ఆవేశం వలన కలిగినటువంటి ప్రతి లేఖనం అంటే బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలన్నీ కూడా, బైబిల్లో ఉన్నటువంటి మాటలన్నీ కూడా దేవుని యొక్క ఆవేశం, దైవావేశం. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, మీకు బాగా అర్థం కావాలంటే, దేవుని యొక్క ఊపిరి అంతే. దేవుని యొక్క ఊపిరి బాగా వినండి. దేవుని యొక్క ఊపిరి లేఖనాలుగా దేవుడు తన గ్రంథంలో రాయించాడండి. ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా ఏంటో తెలుసా మీకు? ఏంటో తెలుసా? ఆయన యొక్క ఊపిరి, దేవుని ఊపిరిని మాటల రూపంలో రాయించి మనకి ఇచ్చాడండి. ఎందుకంటే ఊపిరినిచ్చాడు అంటే ఊపిరిని మాటల రూపంలో ఇచ్చాడంటే. అందుకే మీకు ఒక విషయం చెప్తానండి, అసలు అక్షరాలకు జీవం ఉంటుందండి. అక్షరాలకు ఎందుకు జీవం ఉంటుందండి అసలు? కానీ విషయం ఏంటో తెలుసా? బైబిల్లో ఉన్నటువంటి అక్షరాలకు జీవం ఉందండి. బైబిల్లో ఉన్నటువంటి అక్షరాలకు ఎందుకు అయ్యే జీవం ఉంది? లోకంలో పుస్తకాలన్నింటికి జీవం ఉందంటే ఖచ్చితంగా లేదండి. లోకంలో ఉన్న పుస్తకాల్లో ఉన్నటువంటి అక్షరాలకు జీవం లేదు. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాటకి జీవం ఉందండి. అందులో ఉన్న ప్రతి మాట కూడా నీ జీవితంలో నెరవేరుస్తుంది. అందులో ఉన్న ప్రతి మాట కూడా నీ జీవితానికి ఎంత ఉపయోగపడుతుందో తెలుసు అసలు? బైబిల్లో ఒకటి దేవుడు రాయించాడంటే అది నిజం. అది ఖచ్చితంగా నీ జీవితాన్ని వెలిగించేది, నీ జీవితాన్ని బ్రతికించేది. విషయం ఏంటంటే, ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనిషిని కూడా దేవుడు మట్టి నుంచి తయారు చేశాడు. జాగ్రత్తగా వినండి పిల్లరా. మనిషిని కూడా దేవుడు ఏం చేశాడు? మట్టి నుండి తయారు చేసి ఒక ఆకారాన్ని పెట్టి, ఆ ఆకారాన్ని పెట్టిన తర్వాత అతనిలో ఏం చేశాడంట? ఆయన ఊపిరిని ఊదాడంట. ఆయన ఊపిరిని ఒక ఆత్మగా మనిషిలో పెట్టాడు. అప్పుడు మనిషి ఏమయ్యాడంటే జీవాత్మగా మారాడు. వాక్యానికి కూడా పెట్టినటువంటి పేరేంటో తెలుసండి? జీవవాక్యము. మీరు బాగా అర్థం చేసుకోవాలి ఈ పదాలని. వాక్యానికి కూడా దేవుడు పెట్టినటువంటి పదం ఏంటంటే జీవవాక్యము, అంటే జీవించే వాక్యం. వాక్యం ఎలా జీవించి ఉంటుందండి? ఎందుకో తెలుసా? వాక్యం ఆయన ఊపిరి వలన కలిగింది. వాక్యం ఆయన దేవుని యొక్క ఊపిరి వలన కలిగింది. మనిషి కూడా దేవుని యొక్క ఊపిరి వలన కలిగాడు.
మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో తెలుసా? ఆ ఊపిరి లేనప్పుడు మనిషి చచ్చిపోతాడు. దేవునిలో ఉన్నటువంటి ఊపిరి మనిషిలో పెట్టాడు కదా, దేవునిలో ఉన్నటువంటి ఊపిరి మనిషిలో నుంచి బయటికి వెళ్ళిందంటే మనిషి ఏమైపోయినట్టే. ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ ఊపిరి కలిగినటువంటి వాక్యాన్ని పక్కన పెట్టేశాడు అంతే. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేశాడు, దేవుని లేఖనాలు చదవడం మానేశాడు, బైబిల్ని పట్టించుకోవడం మానేశాడు. వారంలో ఆదివారం తప్ప మరలా వచ్చే ఆదివారం వరకు కూడా బైబిల్ ముట్టుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆదివారం నుంచి మళ్ళా ఆదివారం టచ్ చేస్తారు అంతే బైబిల్ని. నీ ఊపిరి నీలో నుంచి ఒక వారం బయటికి వెళ్ళిందంటే మనిషి ఏమైపోతాడా? మరి అలాంటిది జీవవాక్యమైనటువంటి ఆ వాక్యం, నీకు ఉన్నటువంటి ఊపిరినిచ్చేటువంటి వాక్యాన్ని ఏం చేస్తున్నారు అంటే పక్కన పెట్టేస్తున్నారు. ఏంటయ్యా ఊపిరి గురించి అంతలా మాట్లాడుతున్నావు అంటే, ఆ ఊపిరిలో దేవుని మనసు ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే మనకి ఏమర్థం కాదండి అసలు. ఆయన ఊపిరిలోనే దేవుని మనసు ఉంది. ఆయన మనసుని ఊపిరి లోపంలో జీవవాక్యంగా నీ చేతుల్లో పెట్టాడు అంటే దాన్ని చదువుతున్నప్పుడు దేవుని మనసును మనం అర్థం చేసుకోవచ్చు పిల్లలు. ప్రారంభం నుంచి ఆయన ఒక కోణంలో ఒక లైన్లో వెళ్తున్నాడండి, కానీ మనకు అర్థం కావట్లేదు. అదంతే. ఈరోజు ఆ లైన్ అంతా కూడా క్లియర్గా మీకు స్పీడ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ లైన్ అంతా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ లైన్ నీకు ఏం అర్థమైందో నువ్వు అర్థం చేసుకో. నీకు ఏం అర్థం కాకపోతే ఇంకా నేను ఏం చేయలేను. ఇంకా ఆ లైన్ ఏంటో జాగ్రత్తగా చెప్తాను చూడండి ఒకసారి. దేవుడు ఆదాము అవ్వల్ని పుట్టించాడు. పుట్టించిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పాడు? ఇదిగో అనేకమైనటువంటి చెట్లు పెట్టాడు. జాగ్రత్తగా ఉన్నాడు. అనేకమైనటువంటి చెట్లు పెట్టాడు. చెట్లు పెట్టిన తర్వాత మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెందండి. ఈ అన్ని చెట్లలోని ఒక్క చెట్టు ఫలాన్ని మాత్రం ఏం చెప్పాడు? ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను. దేవుడు ఏదైనా తోటలో 100 చెట్లు నెట్టాడండి. తినొద్దని చెప్పిందండి. ఈ మాట చూడండి ఎలా ఉంది ఒకసారి. దేవుడు ఏదైనా తోటలో 100 చెట్లు పెట్టాడు అనుకుందాం అంతే. చాలా ఉంటాయిలేండి, చాలా ఉంటాయి, మనకు అర్థం కావడం చెప్తున్నాను అంతే. ఒక 100 చెట్లు పెట్టి ఒక్క చెట్టు ఫలాన్ని తినొద్దన్నాడు. విషయం ఏంటంటే ఒక మాట దేవుడు చెప్పాడు. దేవుడు 100 చెట్లు పెట్టి ఒక్క ఫలాన్ని తినండి, 100 చెట్ల ఫలాన్ని తినొద్దు అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి సార్? నేను చెప్పిన మాట మీకు అర్థమైంది? అర్థం కావట్లేదు. దేవుడు 100 చెట్లను పెట్టి 99 చెట్లు మీరు తినొద్దు, ఆ ఒక్క చెట్టు ఫలాన్ని మాత్రమే తినండి అని అనుకోండి, ఎలా ఉంటుంది అసలు? కానీ దేవుడు ఎంత గొప్పడు చూడండి, ఎంత గొప్పడు చూడండి. 100 చెట్లు పెట్టి 99 చెట్ల ఫలాన్ని మీరు తినొద్దు, ఒక్కదాన్నే మీరు తినండి, ఒక్కదాన్ని మాత్రం మీరు తినొద్దు అంటే మనిషి ఆ ఒక్కదాన్నే తిన్నాడంటే ఏమన్నా చెప్పండి ఒకసారి. దేవుని మనసు ఏంటో అర్థం అవ్వలేదు ఆ రోజు. ఒకవేళ ఈ రోజైనా మనకు అర్థమవుద్దేమో సార్ ఆలోచిద్దాం అంతే. ఈ రోజైనా మనకేమైనా అర్థమవుతుందేమో, అర్థం చేసుకునే ప్రయత్నం ఏమైనా చేద్దామో చూద్దాం సార్. ఒక లైను, దేవుడు ఒక లైన్ గీసుకుని ఆ లైన్లో కరెక్ట్గా వెళ్తున్నాడు ఆయన. కానీ ఆ లైన్ని మనం అర్థం చేసుకునే పరిస్థితి మనకే కనబడతలేదు. 100 చెట్లు పెట్టినప్పుడు ఆ 100 చెట్లని తినొద్దని చెప్పలేదు ఆయన, ఒక్కదాన్నే తినొద్దని చెప్పాడు. మనిషి ఆ ఒక్కదాన్నే తినాలనుకున్నాడు. ఏంటి అంటే మనిషికి ఒకలాంటి స్వభావం బయటకు వస్తుందండి, ఒకలాంటి స్వభావం. దేవుడు ఎందుకు తినొద్దు అన్నాడు, దేవుడు ఎందుకు చేయొద్దు అన్నాడు. చాలామంది అండి ఈరోజు, ఏమంటే ఈ పని మీరు చేయొద్దంటే ఎందుకు చేయకూడదాం, ఎందుకు చేయకూడదాం, చేస్తే ఏంటి, నువ్వు ఈ పని చేయకరా, ఇక్కడికి వెళ్ళకరా, ఎందుకు వెళ్ళకూడదు, ఇదిగో నువ్వు ఖచ్చితంగా ఈ టైంకి ఇక్కడికి రావాలి, ఆ టైంకి ఎందుకు రావాలి. మనిషికి ఒక స్వభావం ఉంటుందండి, ఒక స్వభావం. ఏంటి అంటే ఒకటి చెప్తే నేను వింటమేంటి, నాకు నచ్చినట్టుగా నేను చెయ్యాలి, నాకు నచ్చినట్టుగా. దేవుళ్ళో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పనా? దేవుళ్ళో ఉన్న గొప్పతనం, ఏ మనిషికి కూడా దేవుడు కంచె వేయలేదండి, కంచె వేయలేదు. దేవుడు ఎంత గొప్పడో చాలాసార్లు చెప్పాను మీకు ఈ విషయంలో. ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ విల్ ఇచ్చాడు ఆయన, స్వతంత్రం ఇచ్చాడు. మీ ఇష్టం, మీ ఇష్టాలకు నేను కంచె వేయను, మీ ఇష్టాలు నేను అడ్డుకోను, మీ ఇష్టాలని నేను బిగించేయను, మీ ఇష్టాలను మీకు బిగించాను. ఎంత గొప్పోడు అంటే దేవుడు, మీకు జాగ్రత్తగా చెప్తాను పిల్లలు, ఎంత గొప్పోడు అంటే తల్లిదండ్రులైనా సరే, ఇదిగో నువ్వు నాకు నచ్చినట్టుగా బ్రతకాలి, నువ్వు ఇలాగే బ్రతకాలి, కుదరదంటే కుదరదు అంటారేమో. కానీ దేవుడు ఏం చేయడు తెలుసా? నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతుకు, కానీ నీకు మార్గం మాత్రమే నేను చూపిస్తున్నాను. ఇది ఈ మార్గానికి వెళ్తుంది, ఇది ఈ మార్గానికి వెళ్తుంది. ఏ మార్గం కావాలో నువ్వు నిర్ణయించుకొని పక్కకి వెళ్ళిపడింది దేవుడు అంతే. జరుగుతున్నటువంటి సందర్భం ఏంటో, జరుగుతున్నటువంటి విధానం ఏంటో, ఒక లైన్ ఏంటో కరెక్ట్గా మీరు క్యాచ్ చేయండి, ఆ లైన్ ఏంటో క్యాచ్ చేయండి కరెక్ట్గా. ఇదిగో
పీక పట్టుకుని చెప్తున్నాను, ఆదాము నువ్వు అది తిన్నావంటే ఇలా చేస్తానని పీక పట్టుకుని దేవుడు ఏం చెప్పలేదండి. కాళ్ళు చేతులు కట్టేసి ఏం దేవుడు చెప్పలేదు. నీకు లైన్ గీసాను, నీ ఇష్టం అన్నాడు అంతే. ఇంతకంటే స్వతంత్రం అసలు భూమి మీద మనిషికి ఎవరిస్తారు చెప్పండి సార్. సరే అయితే తినవద్దని చెప్పాడు కాబట్టి అయినా సరే తిన్నాడు. తిన్న తర్వాత విషయం ఏంటి చెప్పండి సార్. తిన్న తర్వాత ఆదాముని దేవుడు ఒక మాట అడుగుతున్నాడండి. ఏ మాట అది? ఆదామా ఏం చేస్తున్నావు? ఆదాము ఏం చేస్తారు? నేను తినొద్దు అని చెప్పిన దాన్ని నువ్వు తింటున్నావా? ఇప్పుడు నీ మాట విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఆలోచించాలి. ఆదామా నువ్వేం చేస్తున్నావు? నేను తినొద్దన్న పని నువ్వు ఎందుకు చేస్తున్నావని ప్రశ్నిస్తున్నాడు దేవుడికి తెలీదా తిన్నాడో లేదో? ఆదాము పండు తిన్నాడో లేదో దేవుడికి తెలీదా? అవ్వమ్మ పండు తిందో లేదో దేవుడికి తెలీదా? సర్పమాయలను మోసం చేసిందన్న విషయం దేవుడికి తెలీదా? అయినా సరే ఎందుకు అడుగుతున్నాడు? ఇది మనకు తెలియాలి. అయినా సరే ఎందుకు అడుగుతున్నాడు అంటే దేవుడు ఏదో చేయాలనుకుంటున్నాడో అడుగుతున్నాడు. ఆ విషయాన్ని ఒకసారి పక్కన పెడితే మరలా 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి 2 పిల్లలు పుడతారండి. వాళ్ళ పేరేంటి? కయీను, హేబేలు. హేబేలు అయితే నీతిగా బ్రతికి చనిపోయాడు అనుకోండి, పక్కన పెట్టండి. కయీను గురించి ఆలోచించుకున్నప్పుడు కయీను నీ తమ్ముడు ఎక్కడున్నాడో అని అడిగాడు. ఏంటండి ప్రశ్నలు అడుగుతున్నాడు దేవుడు ప్రశ్నలు అడుగుతున్నాడు ఏంటి అసలు? ప్రశ్నలు అడుగుతున్నాడు అన్న విషయం పక్కన పెడితే ప్రశ్నలు కాదు కానీ లెక్క అడుగుతున్నాడండి దేవుడు. అది విషయం, లెక్క అడుగుతున్నాడు. ఆదామా నువ్వెక్కడున్నావు? నేను తినొద్దని చెప్పిందని నువ్వు తిన్నావా? లెక్కలు చెప్పు నాకు ఒకసారి. లెక్కలు చెప్పు నాకు, క్లియర్గా చెప్పు. నువ్వు తినొద్దని చెప్పిందని నువ్వు తిన్నావా? లెక్క చెప్పు ఒకసారి నాకు. నీ తమ్ముడు ఎక్కడున్నాడో లెక్కలు చెప్పు నాకు. ఎక్కడున్నావు? ఎక్కడున్నాడు? ఇంకా నువ్వెందుకు తిన్నావు? ఎక్కడున్నాడు? ఈ లెక్కలు అడుగుతున్నాడు ఏంటండి దేవుడు నీకు తెలుసో తెలీదో కానీ నువ్వు నేను చేస్తున్నటువంటి ప్రతి దాన్ని దేవుడు లెక్క అడుగుతాడు. మనకి ప్రారంభంలోనే ఆయన మనసు ఏంటో మనకు అర్థమైపోవాలి. ఎందుకంటే మనం ఏది చేసినా ఆయన లెక్క అడుగుతాడు. నీ తల్లిదండ్రులు నీకు ఒక 100 రూపాయలు ఇచ్చి ఎలా ఖర్చు పెట్టువో నీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని లెక్క అడగపోవచ్చేమో, కానీ దేవుడు నీ జీవితంలో 100 రోజులు అయితే ఆ 100 రోజులకు లెక్క అడుగుతాడు. ఏం చేసావు? ఈ 100 రోజుల్లో నువ్వేం చేసావు? నువ్వు బాప్తిసం తీసుకున్న కానీ చెప్పటి వరకు నువ్వేం చేసావు? నిన్ను పుట్టించిన కానీ చెప్పటి వరకు నువ్వేం చేసావు? లెక్కలు చెప్పని ప్రతి దాన్ని లెక్కలు అడిగే మనస్తత్వం దేవుడికి ఉందన్న విషయం మనకి ప్రారంభంలోనే అర్థమైపోతుంది. ప్రారంభంలోనే దేవుడు ఒక ఆలోచనతో ఉన్నాడు. ప్రతి దాన్ని లెక్కలు అడిగే ఆలోచనతో దేవుడు ఉన్నాడని ప్రారంభంలోనే మనకు అర్థమైపోవాలి ఆయన మనసు ఏంటో. మరి మనిషి ఏంటండి? మనిషి ఏం మాట్లాడుతున్నాడు? ఆదామా ఎందుకు ఈ పండు తిన్నావు అంటే ఏం చెప్పాడు చెప్పండి ఒకసారి. అయ్యా తప్పు అయిపోయింది అయ్యా, నన్ను క్షమించేయి అన్నాడా? మరేమన్నాడు? నాకు సంబంధం లేదు అన్నాడు అంతే. నాకు సంబంధం లేదు. నన్ను అడుగుతున్నావేంటి? ఒక మూర్ఖ స్వభావంలోనికి మనిషి వెళ్తున్నాడు చూడండి ఒకసారి. ఒక మూర్ఖ స్వభావంలోనికి తినొద్దన్న దాన్నే తింటాం. పోనీ కనీసం అడిగిన దానికైనా సమాధానం తిన్నంగా చెప్తున్నాడా? నాకు తెలదు. ఎందుకు తిన్నావయ్యా అంటే తప్పు అయిపోయిందయ్యా, నన్ను క్షమించు, తెలుసుకోకుండానో తెలుసో మొత్తం మీద నువ్వు చెప్పిన వినకుండా నేను తప్పు చేశానయ్యా అని అన్నాడా? అనలేదు. నాకు తెలదు అన్నాడు అంతే. నాకు తెలదు. ఏమండి ఆదామే నాకు తెలదు అన్నాడంటే, అవ్వమ్మే నాకు తెలదు, నాకు సంబంధం లేదన్నారంటే, వాళ్ళే నాకు సంబంధం లేదు నాకు తెలియదు అన్నారంటే వాళ్ళ కడుపును పుట్టిన వాళ్ళు ఇంకెలా ఉంటారండి అసలు? ఒకసారి ఆలోచించండి. ఆదాం అవ్వలే నాకు తెలదు నాకు సంబంధం లేదు అనేసారంటే వాళ్ళ కడుపును పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? ఏమనుకుంటున్నావు? నన్ను అడుగుతున్నావేంటి? నీ తమ్ముడు ఎక్కడున్నాడో నన్ను అడుగుతున్నావేంటి? నేనేమన్నా పనుండి అనుకుంటున్నావా? ఎంత రెక్లెస్ సమాధానం చూడండి ఒకసారి. ఇంకా ఆ జీన్స్ నుంచి వచ్చారు కదా ప్రారంభ మానవుడి నుంచి కంటిన్యూ అయిపోతుందండి. నేను ఎందుకు సమాధానం చెప్పాలా? నువ్వు అడిగితే ఎందుకు సమాధానం చెప్పాలి? నాకేం తెలుసు? నన్ను అడుగుతున్నావేంటి? ఏమంటే ఈ పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. మనిషి యొక్క స్వభావం కూడా ఇలాగే మారుతుందండి. మాట వినని స్వభావం. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెయ్యాలి
నా ఇష్టం, నా ఇష్టం, నాకు ఇష్టమైతే చేస్తాను, ఇష్టం లేకపోతే మానేస్తాను, నా ఇష్టం. నేను ఎందుకు చేయాలి? ఏమంటే ఇలా మాట్లాడుతున్నప్పుడు దేవుడికి ఎలా ఉండాలని చెప్పండి ఒకసారి. ఎలా ఉండాలి? దేవుడికి ఎలా ఉండాలి? ఒక్క సెకండ్ పట్టకూడదండి ఆయనకి ఊపిరి తీసేయడానికి. ఆయనకి మనిషి ఇంతేనేమో అనుకుంటున్నాడు అంతే. ఆయన మనిషి ఇంతేనేమో, మనిషి స్వభావం ఇంతేనేమో, నేను వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానో వీళ్ళు ఎలా బ్రతకాలనుకుంటున్నారు, నేను వీళ్ళని ఎలా చెయ్యాలని ఆశపడుతున్నానో వీళ్ళు ఎలా ఉండాలని ఆశపడుతున్నారు. నేనేమో మనిషిని సృష్టించి జీవవృక్ష ఫలాన్ని ఇందులో పెట్టి ఆ మనిషి జీవితాంతం కూడా బ్రతికే విధంగా నేను చెయ్యాలి, వాళ్ళని శాశ్వతంగా ఉంచాలని ఆయన కోరుకుంటుంటే మనిషి ఏమవుతున్నాడు తెలుసండి? శాశ్వతంగా ఉండాలన్న కోరికలను పక్కన పెట్టేసి మరి ఎలా ఉండాలనుకుంటున్నాడు తెలుసా? ఇష్టం వచ్చినట్టుగా బతకాలనుకుంటున్నాడండి. ఇష్టం వచ్చినట్టుగా. ఎవడు అడుగుతాడు మనల్ని? ఈరోజు ప్రార్థన లేదు, ఎవడన్నా అడుగుతాడా? నా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటాను ఎవడు అడుగుతాడు? నా జీవితం నా ఇష్టం, నేను సంపాదించింది నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, ప్రతి దానికి నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అంతే. ఒకవేళ దేవుడే అడిగాడు అనుకోండి, అందరూ ఎలా పోతే అలాగే పోతాను. ఏమొద్దు ఇప్పుడు? అందరూ ఎలా పోతే అలాగే పోతాను. అంటే మనిషి ఏ స్వభావంలోకి వెళ్ళిపోతున్నాడు ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఏ స్వభావంలోకి వెళ్ళిపోతున్నాడు? సరే కదా, నువ్వు తప్పు చేసావు కదా కయ్యను, నీకు ఒక శిక్ష వేస్తున్నాను. ఏంటి ఆ శిక్ష అంటే దేశదెమ్మరవై తిరుగు అని అంటే మనిషి మూర్ఖత్వం ఎక్కువైపోయి ఏమంటున్నాడు తెలుసా? నన్ను కనుగొని వాడు ఎవడో నన్ను చంపుతాడు అంటున్నాడు అంతే. నిన్ను చంపమని దేవుడు చెప్పలేదు కదా. చెప్పలేదే. దేవుడు నిన్ను ఎదిరించినా, దేవుని మాట నువ్వు ధిక్కరించినా, దేవుని నువ్వు వ్యతిరేకంగా మాట్లాడినా నువ్వు నన్ను అడుగుతున్నావు నాకు సంబంధం ఏంటి అని ఇలా వ్యతిరేకించి మాట్లాడినా దేవుడు చూడండి ప్రియులరా, కోపం తెచ్చుకుంటలేదండి, బాధపడుతున్నాడు అంతే. ఆ బాధల్లో ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు దేశదెమ్మరు అయిపోతావని చెప్పించాడు అంతే. చంపలే. కానీ మనిషి ఏమనుకున్నాడు తెలుసా? నన్ను కనుగొని వాడు ఎవడో నన్ను చంపాలి అంటే ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి ఒకసారి. అంటే చావుకు కూడా వెళ్ళిపోతారు ముందుకి. నువ్వు ఇది తాగితే చస్తావని తెలుసు, అయినా సరే చావని చచ్చిపోతామండి. ఏమొద్దు ఇప్పుడు? చచ్చిపోతాం. తాగి ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకుంటే చస్తాను. ఏమొద్దు ఇప్పుడు? ఈ మెంటాలిటీ స్టార్టింగ్ నుంచి ఉంది, కయ్యం దగ్గర నుంచి ఉంది ఈ మెంటాలిటీ. ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నావు, జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటా? పోతే ఏమొద్ది? ఎంత రెక్లెస్ సమాధానం చూడండి ఒకసారి. ఎంత రెక్లెస్ సమాధానము, ఎలాంటి యాటిట్యూడ్ చూపిస్తున్నాడు చూడండి మనిషి ఒకసారి. ప్రతి విషయంలో కూడా ఎందుకు ఇలాంటి నా ఇష్టం, పోతాం. ఏమొద్దు ఇప్పుడు? మనిషి స్వభావం ఎలా మారుతుందో చూడండి ఒకసారి. స్వభావం ఎలా మారుతుందో దేవుని సన్నిధానాలకు వెళ్ళి దేవుని మాటలు విని దేవుని మాటల ప్రకారంగా జీవించాలి. దేవుడు నా విషయంలో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఆ ఆలోచన నేను నెరవేర్చట్లేదు అనే ఆలోచన పక్కన పెట్టేస్తాడు. మరి ఏం ఆలోచిస్తాడంటే ఇదిగో ఈ టైపులోనే ఆలోచిస్తాడు, ఈ ఆలోచనలను కలిగి ఉంటాడు. ప్రారంభం నుంచి ఇవే జరుగుతున్నాయండి. ప్రారంభం నుంచి కూడా. ఆ తర్వాత ఇంకొకడు వచ్చాడు, వాడి పేరు లెమేక్ అనే వ్యక్తి. అతను ఏమంటున్నాడు? ఇదిగో నేను ఇద్దరిని చంపాను అని భార్యలు గొప్పగా చెప్పుకుంటున్నాడు అంతే. ఇదిగో నేను ఇద్దరిని చంపాను, కయ్యని కోసం 700 వస్తే నాకు అంతకంటే ఎక్కువ రావాలని కోరుకుంటున్నాడు. మనిషిని ఏమైపోతుందో చూడండి ఒకసారి. స్వభావం, మనిషి స్వభావం ఎలా మారిపోతుందో చూడండి ఒకసారి. మారిపోతుంది పిల్లరా, మనిషి స్వభావం మారిపోతుంది. ఎలాంటి స్వభావంలోకి వచ్చేస్తున్నారో ఒక మాట మీకు చూపిస్తాను. ఆదికాండం 5వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండం 5వ అధ్యాయం మొదటి వచనం కాడి చదవండి ఒకసారి. ఆదికాండం 5వ అధ్యాయం మొదటి వచనం కాడి జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేసిన, ఎప్పుడు ఇది ప్రారంభంలో జరిగింది. దేవుడు ప్రారంభంలో మనిషిని ఎలా చూసాడంటే దేవుడిని పోలికగా. బాగా వినండి, ఈ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా వాల్యుబుల్ పాయింట్ అండి ఇది. చాలా వాల్యుబుల్ పాయింట్. దేవుని పోలికగా మనిషిని చేయడం ఏంటండి అసలు? ఏమన్నా ఇంకొక విషయం చెప్పినా మీకు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇంకొక విషయం చెప్తానండి. ప్రపంచంలో ఏ గ్రంథాన్నైనా చూడండి, బైబిల్ని చూడండి, ఒక తేడా ఉంటుంది. ఏమంటే ప్రపంచ గ్రంథాలకి బైబిల్కి ఏంటండి తేడా అంటే మీకు కరెక్ట్గా చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ప్రపంచ గ్రంథాలన్నిలో కూడా ఏ గ్రంథాన్ని తిండి, ఏ పుస్తకాన్ని తిండి, ఆ పుస్తకం ఆ గ్రంథం ఏం తెలియజేస్తాక ప్రయత్నం చేస్తా తెలుసండి?
ఏ దేవుని పుస్తకాన్నైనా తిండి, బాగా అర్థం చేసుకోండి పాయింట్. ఏ పుస్తకాన్నైనా చదవండి, ఏ దేవుడి గ్రంథాన్నైనా చదవండి, ఆ గ్రంథం ఏం తెలియజేస్తుంది తెలుసా? ఆ దేవుడు గొప్పతనాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. ఆ దేవుడు ఉన్నాడని నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ దేవుడు గురించి ఏవేవో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ విషయం చెప్పమంటారండి, బైబిలు దేవుడు ఉన్నాడు, దేవుడు గురించినటువంటి విషయాలు తెలియజేసే ప్రయత్నం చేయట్లే, ప్రారంభం నుంచి కూడా చేయట్లే. మరి ఏం చేస్తుందో తెలుసు, దేవుడు ఉన్నాడు అనేది కన్ఫర్మ్. అది అసలు డౌట్ లేనిది, అది దేవుడు ఉన్నాడన్నది కన్ఫర్మ్. కానీ ఆ దేవుణ్ణి మనిషి ఎలా అర్థం చేసుకోవాలో దాని గురించి మాత్రం రాయబడిందండి గ్రంథం. ప్రపంచంలో ఉన్న గ్రంథాలకి బైబిల్కి ఉన్నటువంటి తేడా అది. ఏ గ్రంథమైనా సరే ఆ దేవుడు గొప్పతనాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తుందేమో, కానీ బైబిల్ దేవుణ్ణి మనిషి ఎలా అర్థం చేసుకోవాలో, అర్థం ఎలా చేసుకుంటలేదో దాని గురించి చెప్పబడిందండి. ప్రారంభం నుంచి దేవుని మనసు ఎలా ఉందో అసలు బైబిల్కి ఎన్ని పేర్లు ఎట్టొచ్చండి. ఏమండి, ఇది పరిశుద్ధ గ్రంథం అనేది మామూలుగా చెప్పబడినటువంటి మాట, కానీ ఇది పరిశుద్ధమైన గ్రంథం అని అసలు దేవుని గ్రంథానికి వండర్ఫుల్ పదాలు, చాలా పదాలు ఎట్టొచ్చండి. దేవుని మనస్సుని పెట్టినా బాగుంటుందండి. ఎందుకంటే ఇందులో దేవుడి గురించి చెప్పబడడం కంటే ఆయన మనసును మనిషి అర్థం చేసుకోవడం గురించి చెప్పబడినటువంటి మాట. కానీ మనిషికి ఈ విషయాలు అర్థం కావట్లేదు. దేవుడు ఏ ఉద్దేశాలతో గ్రంథం రాయించాడు, దేవుడు మనసు ప్రారంభం నుంచి ఎలా ఉందో అది ఆలోచించడం మానేసాడండి మనిషి. అది ఆలోచించడం మానేసాడు. కానీ మనిషి ఎలా తయారవుతున్నాడు అంటే ఇష్టానుసారంగా ఎలా తయారవుతున్నాడు చూడండి ఒకసారి. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ప్రారంభంలో ఆదామును అయితే నా స్వరూపంలో నా పోలికను చేశాను. అది ప్రారంభం. మరి తర్వాత మగవారిని కానీ ఆడదాని కానీ వారిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టాను. అంటే మనిషి గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడండి, మనుషుల గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక నుండి మీరెవరో తెలుసా? నరులు అంటే ఇక నుండి పుట్టబోయే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి స్వభావం, ఎవరి పోలికతో పుడుతున్నారు? దేవుని పోలికతోనా? లేదండి, నరుల పోలికే. నరుల స్వభావంతో, నరుల పోలికతోని, అనగా ఆదాము స్వభావంతో, ఆదాము పోలికతోనే పుట్టారు మిగతా వాళ్ళందరూ కూడా. ప్రారంభంలో మనుషులైతే దేవుని పోలికతో, దేవుని స్వరూపంతో చేయబడ్డారు. కానీ ఆ తర్వాత నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా మనిషి పోలికన, మనిషి స్వభావంతో పుడుతున్నారు. అందుకే మనిషి తన స్వభావాన్ని ఎలా చూపించాడు అంటే మీకు బాగా చెప్తాను చూడండి ఒకసారి. ఆదాము గారిలో ఏ స్వభావం అయితే ఉందో అదే కనపడుతుంది అందరిలో కూడా. కయ్యనులో ఏ స్వభావం అయితే ఉందో ప్రతి ఒక్కరు కూడా అదే కనపడుతుంది. మీకు కరెక్ట్గా చెప్తానండి, మీకు కరెక్ట్గా బాగా అర్థం చేసుకోండి. భూమి మీద మనుషులు రెండు రకాలుగా ఉంటారండి. ఒకళ్ళు కయ్యనులాగా ఉంటారు, ఇంకొకరు హేబేల్లాగా ఉంటాడు. అంతే. మాట వినేవాడైతే హేబేల్ గారిలాగా ఉంటాడు, మాట వినలేనివాడైతే కయ్యనులాగా ఉంటాడు. అంతే. భూమి మీద పుట్టిన వాళ్ళు అందరూ అంతే, ఇంకా వేరే స్థితి ఉండదు. ఎందుకు చెప్పమంటారా? ఎందుకంటే మనుషులు స్వభావం, మనుషుల పోలిక ప్రతి ఒక్కరికి వచ్చేసింది కాబట్టి. అర్థమవుతుంది? అర్థం కావట్లేదు చెప్తున్న మాటలు మీకు. ఎందుకంటే దేవుని మనసు ఎలా ఉందో ఒక తీగని ఒక లైన్ కింద గీయడానికి ప్రయత్నం చేస్తున్నాను. దాన్ని మీరు బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది జరుగుతున్నటువంటి కొన్ని రోజులకే ఏం జరుగుతుందంటే, ఇది జరుగుతున్నటువంటి కొన్ని రోజులకే అలా జరుగుతుండగా 10వ అధ్యాయం కాడికి వచ్చేసరికి, లేదా 10వ అధ్యాయం కంటే ముందు విషయం చెప్తాను మీకు బాగా వినండి. 10వ అధ్యాయం కంటే ముందు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా చెడిపోవడం ప్రారంభించారండి. ఎక్కడది? ఇంచుమించు 6వ అధ్యాయం కాడికి వచ్చేసరికి. 6వ అధ్యాయం కాడికి వచ్చేసరికి భూమి మీద ఉన్న మనుషులు అందరూ చెడిపోయారంట. అందరూ చెడిపోయారంట. ఏ మనిషిని చూసినా మాట అంటలేదు, ఏ మనిషిని చూసినా మాటలు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అలా బతికేస్తున్నారు. అంతే. దేవుని మాట వినేవాళ్ళు కనపడతలేదు. కానీ ఆ టైంలో ఒకే ఒక వ్యక్తి నిందారహితుడిగా కనపడ్డాడంటే, ఆయన పేరు నోవాహు గారు. నోవాహు, నేను చూసేసరికి నీలో మాత్రమే నింద లేకోకుండా బతుకుతున్నా. మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు తెలుసా? నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు కనపడతలేదు, నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు కనపడతలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ మాటిని వాళ్ళు కనపడతలేదు. నోవాహు, నువ్వు కనుక మాట అంటే నేను ఎలా చేస్తానో తెలుసా? ఆదాముకు ఇచ్చినటువంటి స్థితి మరలానికి ఇస్తాను. ఆదాముకు కలిగినటువంటి ప్రారంభ స్థితి నీకు మరలా చూపిస్తాను. నువ్వైనా మాట అంటావు ఆదాము, నోవాహు? వెంటనయ్యా, అయితే వెళ్ళి ఓడ తయారు చేయి.
చేసాడండి, మాట విన్నాడు. ఏం చెప్పినా చేసాడండి, ఏం చెప్పినా చేసాడు. మీకు మరలా చెప్తున్నా చూడండి, దేవుడు ఏది చెప్పినా చేసేవాడిని దేవుడు ఆకాశం అంత ఎత్తులో ఉంచుతాడు. అది ప్రారంభం నుంచి లైనది. దేవుడు చెబితే వినకపోతే, దేవుడు చెప్పిన మాటకి అర్థం చేసుకోకపోతే ప్రారంభం నుంచి దేవుడు నరకం చూపిస్తాడు. అది కూడా నిజం. ఈ లైన్ మీరు మిస్ అవ్వకండి, ఈ లైన్ మీకు మిస్ అవ్వకండి. ఆదాము గారు కానీ తర్వాత నుంచి ఇదిగో నోవాహు గారు నీతిగా కనబడుతున్నాడంట. ఆ తరంలో నీతిగా కనబడుతున్నాడంట. నోవాహు నీతిగా కనబడుతున్నాను కాబట్టి నేను తీసుకొచ్చి పక్కన పెడుతున్నాను. నోవాహు గారిని దేవుడు హెచ్చించడం స్టార్ట్ చేశాడు. ఎలా స్టార్ట్ చేశాడు తెలుసా? ఆ తరంలో జల ప్రళయం వచ్చి అందరూ చచ్చిపోయినా సరే నోవాహు కుటుంబం సేఫ్టీ ప్లేస్లో ఉంది. అంటే ఇక్కడ కూడా మనకు ఒక మనసు అర్థం కావాలి, దేవుడి మనసు ఏంటో తెలుసా? అయితే దేవుణ్ణి నమ్మితే ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా, విపత్కర పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా దేవుడు కాపాడతాడు. ప్రపంచమంతా కొట్టుకుపోతున్నా, ప్రపంచమంతా తగలబడిపోతున్నా, ప్రపంచమంతా నాశనం అయిపోతున్నా సరే దేవుణ్ణి నమ్మినటువంటి కుటుంబం మాత్రం సేఫ్గా ఉంది. అంటే దేవుణ్ణి నమ్మితే ప్రపంచం తల్లకిందులైపోయినా సరే నిన్ను కాపాడతాను అనేది నోవాహు జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన మనసు అది ఎలా ఉంది? ఆయన మనసు అంటే ప్రపంచం తల్లకిందులైపోతున్నా దేవుని కోసం నీతిగా బ్రతికితే తీసుకొచ్చి కాపాడతాడు. ఆయన మనసు అది. ఓహో, ఇదే నీ మనసయ్యా. ప్రారంభం నుంచి ఒక లైన్లోనే ఉన్నావు నువ్వు, ఒక గీత మీద ఉన్నావు నువ్వు. కానీ మేము అర్థం చేసుకోవడమే తెలియట్లేదు, అంతే. తర్వాత కొన్ని రోజుల తర్వాత నోవాహు గారు కూడా తాగేసి కొన్ని విషయాలు ఇబ్బంది పడ్డాడంటే, ఆ తర్వాత నోవాహు తరం అయిపోయింది. 10వ అధ్యాయం కూడా వచ్చేసరికి ఏమవుతుందంటే మనిషి మూర్ఖత్వం తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇదిగో పెద్ద విగ్రహాలు కట్టాలి, ఇతర దేవతలను పూజించాలి, నేనే రాజుని, నేనే గొప్పోడిని అని నియంతల పాలన స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ పేరు మీద ఊర్లు కట్టించుకోవడం, వాళ్ళ పేర్ల మీద గొప్పలు చెప్పించుకోవడం, మనుషుల్ని చంపడం, రాజ్యం పరిపాలన చేయడం, దేశాలుగా విభాగింపబడడం, ఇదిగో ఇదంతా వాతావరణం 10వ అధ్యాయం నుంచి మనకు కనపడుతుంది. ఏ మూలానికైనా సరే, ఏ పుట్టుకకైనా దేనికైనా సరే మూలం అంతా కూడా 9-10 అధ్యాయుల్లో మనకు కనపడుతూ ఉంటుంది. విషయం ఏంటి అంటే పరిస్థితులు మరీ భయంకరంగా మారిపోయిన మనిషి మూర్ఖత్వం తారాస్థాయికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అక్కడ 9-10 అధ్యాయుల్లో మనకు కనపడుతుంటాయి. 9-10 అధ్యాయాలు అర్థమవుతుంది, అర్థం కావట్లేదండి, జాగ్రత్తగా చూడండి. 9-10 అధ్యాయాలకు వచ్చేసరికి మనిషి తారాస్థాయికి వెళ్ళిపోతున్న మూర్ఖత్వం కనపడుతుంది. ఆ తర్వాత అధ్యాయాలకు వచ్చేసరికి అప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే అబ్రహామా అని పిలిచాడు. చెప్పు ప్రభువా, చెప్పు, నువ్వు నా మాట అంటావా, నువ్వు చెప్పు. ఇదిగో ఇప్పటి వరకు నేను చూసిన వాళ్ళందరిలో కూడా ఎవరు కూడా మాట వినే వాళ్ళు కనబడతలేదు. ఒకనొక సమయంలో నోవాహు గారు కనిపించారు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు మాట వింటావా? వింటాను ప్రభువా, వింటాను ప్రభువా, నువ్వేం చెప్పినా చేస్తాను ప్రభువా. ఏమంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న కొన్ని మాటలు మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి ఒకసారి. అబ్రహాము నువ్వు వింటాను ప్రభువా, ఏం చెప్తా చెప్పు. అయితే నీ మనుషుల దగ్గర నుంచి దూరంగా వచ్చే, ఎందుకు ప్రభువా? ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఏం చేస్తున్నారు తెలుసా? అదిగో ఆ సముద్రాన్ని పూజిస్తున్నారు, ఆ నదులను పూజిస్తున్నారు, ఆ చెట్లను పూజిస్తున్నారు, అదిగో కనబడుతున్నటువంటి ఆకాశం పైన కనబడుతున్నటువంటి ఆ నక్షత్రాలను పూజిస్తున్నారు, సూర్యుని పూజిస్తున్నారు, చంద్రుని పూజిస్తున్నారు, ఆకాశంలో కనబడుతున్న నక్షత్రాలు పూజిస్తున్నారు. నువ్వు నా మాట వింటావా అబ్రహామా? ఏమంటే దేవుడు చూపిస్తున్నటువంటి ప్రేమ చూడండి. అబ్రహాం గారి విషయంలో ఎంత గొప్ప మనసు ఉందో దేవుడికి మీకు చెప్తాను, జాగ్రత్తగా ఒకసారి. దేవునికి ఎంత గొప్ప మనసు ఉందో. అబ్రహామా నువ్వు నా మాట వింటావా? వింటాను ప్రభువా. వినేలాగుంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించుకో, బయటకు వచ్చే ఫస్ట్. ఎందుకో తెలుసా? వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? వీళ్ళందరూ నీ చుట్టూ ఉన్నటువంటి జనాంగం అంతా ఎలాంటిదో తెలుసా? కనబడుతున్నటువంటి ఆకాశంలో నక్షత్రాలను పూజించుతున్నారు. ఉదయం లేచిన తర్వాత ఆ సూర్యుని పూజిస్తున్నారు, ఆ చంద్రుని పూజిస్తున్నారు, ఆ నక్షత్రాలను పూజిస్తున్నారు, వాటిని పూజిస్తున్నారు. నువ్వు నా మాట విన్నావనుకో ఏం చేస్తావు ప్రభువా? ఆ నక్షత్రాలను నువ్వు మరలా చూడు. వాళ్ళ చూసినట్టుగా కాదు, నేను చెప్పినట్టుగా చూడు. ఆ నక్షత్రాన్ని చూశాను ప్రభువా, అంతమంది జనాంగాన్ని నీ కడుపులో పుట్టిస్తాను. ఎలా ఉందో చూడండి సరే. వాళ్ళు నక్షత్రాలను పూజిస్తారేమో, నువ్వు నా మాట విన్నావనుకో ఆ నక్షత్రాలుగా ఉన్నటువంటి పిల్లల్ని నీ గర్భంలో పుట్టిస్తాను. ఎంత గొప్పగా ఉందో నీ మాటలు వెంటకే. చూడండి ఒకసారి, ఎంత గర్భంగా ఉందో. వాళ్ళు అట్లని పూజిస్తున్నారు, ఆ సృష్టిని పూజిస్తున్నారు. ఆ సృష్టిని గర్భంలోంచి పుట్టిస్తానయ్యా, నేను నీ గర్భంలోంచి పుట్టిస్తాను. నువ్వు ఎవరిని దీవిస్తావో వాళ్ళని దీవిస్తాను నేను.
నువ్వు ఏది చెప్తే అది జరిగేలా చెప్తాను. గట్టిగా మాట్లాడితే నువ్వు పరలోకానికి రావాలంటే ఎవడైనా సరే ఎంట్రన్స్ గేట్లో నిన్ను పెడతాను. నిన్ను ఎంత గొప్పని చేస్తానో తెలుసా, నేను ఎంత గొప్పని చేస్తానో తెలుసా, నేను ఎంత గొప్పని. ఏమండి ఒక్క మాట, దేవా నువ్వేది చెప్పినా నేను చేస్తానన్న మాటకి ఎంత చేతనాడు ఏంటండి దేవుడు అసలు? ఎంత చేతనాడు ఏంటి? ఎంత చేతనాడు ఏంటి? ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా నీ గర్భం నుంచి వస్తారు. అందరినీ నీ వల్ల దీవిస్తాను. నువ్వు దీవించే వాళ్ళని నేను దీవిస్తాను, నువ్వు శపించే వాళ్ళని నేను శపిస్తాను. నువ్వేది చెప్తే చేతనయ్యా, నువ్వేది చెప్తే చేతను. ఏంటి అబ్రాహాముకి ఎంత గొప్ప విషయం ఏంటండి అసలు? ఇటు మాట వింటే నువ్వు ఎంత చేస్తావురా, ఇంత చేతనండి దేవుడు మాట అంటే. ఏంటి ఇంత పొంగిపోతున్నాడు అబ్రాహాం గారి విషయంలో దేవుడు? అబ్రాహాం గారి విషయంలో దేవుడు ఏంటి ఇంత పొంగిపోతున్నాడు? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా నువ్వు. ఇటు ఒక్కసారి దేవుడి మాట అంటే, దేవునికి లోబడితే, దేవుడు చెప్పినట్టుగా చేస్తే, దేవుడు ఏంటంటే ఎక్కడ కూర్చోబెడుతున్నాడో వాళ్ళ పూజించే నక్షత్రాలు అన్నా చూడండి, ఆ నక్షత్రాల కంటే గొప్ప వాటిని నీ గర్భం నుంచి పుట్టిస్తున్నాయ్యా. ఏం చేస్తాడు? నీ కాళ్ళలో పెడతానయ్యా అని చూడండి. వాళ్ళ ప్రపంచంలో ఎంత గొప్పతుందో అనుకుంటున్నారు చూడు, ఆ గొప్పదాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ఇంకేం కావాలి చెప్పు అబ్రహ్మ? ఇంకేం కావాలి చెప్పు? ఇంకేం కావాలి? ఇంతకంటే గొప్పది ఇంకెవరైనా చూపిస్తారండి అసలు? ఎంతకంటే గొప్పది? ఏమంటే దేవుడు అబ్రహాం గారిని ఎంత హెచ్చించాడంటే ఏమంటే మాట వింటే దేవుడు ఎంత గొప్పగా హెచ్చింతాడా, ఎంత గొప్పగా. అబ్రహాం గారి జీవితం మనం చదువుకుంటున్నాం, మనకు అర్థమవుతుంది. ఒక మనిషి దేవుణ్ణి ప్రేమిస్తే, ఒక మనిషి దేవునికి లోబడితే, ఒక మనిషి దేవుని మాట వింటే దేవుడు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాడండి. మనం ఏం చేస్తామంటే, అంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేదండి, అందుకనే ఇది నేను చెయ్యాలని తప్పదు. మా ఇంట్లో వాళ్ళకి బాధపడతారండి, మా ఇంట్లో వాళ్ళు బాధపడతారు, అందుకని తప్పు అయినా సరే మనం చేయాలని అనుకుంటాం. మా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారండి, తప్పు అయినా సరే నేను చెయ్యాలండి అనుకుంటాం. అందుకనేమో బహుశా దేవుడు అన్నాడు, వాళ్ళని వదిలే ముందు నీ చేత తప్పుడు పనులు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విగ్రహాలు పూజించమంటారు, వాళ్ళు ఏంటంటే పనికిమాల పనులని చేస్తారు. ముందు వాళ్ళని వదిలే నువ్వు అసలు అన్నాడు అంతే అబ్రహాం. మనం వదలగలుగుతాం అంటారండి అసలు? మనం వదలగలుగుతామా? ఏమంటే వదులుకోవడం మనకి ఎక్కడ కుదురుతుందండి? కుటుంబాన్ని ఎక్కడ వదులుకోగలుగుతాం? బంధువులను ఎక్కడ వదులుకోగలుగుతాం? రక్త సంబంధాలు ఎక్కడ వదులుకుంటాం? అబ్రహామాన్ని వదిలే అన్నాడు అన్నప్పుడు అబ్రహాం అన్నింటిని వదిలేయాడండి. అబ్రహాముని నిజంగా చెప్తున్నప్పుడు ఇలా బాగా వినండి, అబ్రహాం నీ బంధువులను వదిలే అనే దానికంటే అబ్రహాం నీ ఊపుని వదిలేంటే వదిలేస్తాడండి అబ్రహాం. అలాంటి క్యారెక్టర్ ఉన్నాడు అబ్రహాం. దేవుడు ఏది చెప్పినా చేస్తాడంతే. నీ ఊపిరి వదిలేతావా అబ్రహామా? వదిలేతానయ్యా అంటాడు. నీ పిల్లల్ని ఇచ్చేస్తావా? ఇచ్చేతనయ్యా. నువ్వేది చెప్పు, ఏది చెప్పు ప్రభువా, ఏది చెప్పు. నేను చేయనయ్యా అన్న మాట నా నోటంట రాదు, నా వల్ల కాదయ్యా అన్న మాట నా నోటంట రాదు. నువ్వేది చెప్పు, ఏది చెప్పినా చేస్తాను. దేవుని మాటకు లోబడితే దేవుడు ఏంటండి ఎంత గొప్పగా చేస్తున్నాడు ఏకంగా, ఎంత గొప్పగా చేస్తున్నాడు ఏకంగా. చూడండి ఒకసారి, ఆలోచించండి ఒకసారి. దేవుని మాటకు లోబడుతుంటే ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి ఏమవుతుందంటే, ఇస్సాకు గారు పుట్టారు, మాట విన్నాడు. యాకోబు గారు పుట్టారు, మాట విన్నాడు. ఆ మాట విన్న తర్వాత యాకోబు గారు మాట విన్నాడని దేవుడు అతను హెచ్చించి అతనికి 70 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఆ తర్వాత అందులో దానికి ముందుగా 12 మంది పిల్లల్ని ఇచ్చాడు, 11 మంది పిల్లల్ని. యోసేపు గారు, బెన్యామిన్ గారు కాకుండా 11 మంది పిల్లల్ని ఇస్తే అందులో 10 మంది మాట వినలేని వాళ్ళే. బాగా వినండి ఒకసారి. 10 మంది మాట వినలేని వాళ్ళే. ఆ 11 వ్యక్తున్నాడు, ఆయన పేరు యోసేపు గారు. మాట విన్నాడు. అయ్యా నువ్వేం చెప్పినా చేస్తానయ్యా, మాట వినలో అందరినీ పక్కన పెట్టాడు. మాట వినే వ్యక్తిని తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంకో చోట కూర్చోబెట్టాడు. ఎక్కడ కూర్చోబెట్టాడు తెలుసా? ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఐగుప్తు సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. ఈ 10 మందికినేమో భోజనం లేకుండా బాధపడవలసిన పరిస్థితి, కానీ ఆయనకేమో ఆయనే అందరికీ భోజనం పెట్టే పరిస్థితి. ఈ 10 మందికేమో ఒకళ్ళ కింద కూర్చునే పరిస్థితి. మాట వినలేదు కాబట్టి, దేవుని మాట విన్నాడు కాబట్టి ఆయనకేమో దేశం మొత్తం వంగి సలాం కొట్టుతున్నటువంటి పరిస్థితి. దేవుని మాట వింటే ఎలా ఉంటుందో యోసేపు గారి జీవితం మనకు కనపడుతుంది. దేవుని మాట వినకపోతే ఎలా ఉంటుందో ఆ 10 మంది జీవితం కనపడుతుంది. బిక్కుమంటూ భయపడుతూ జీవితం ఏంటి, బ్రతికేంటి, మన బ్రతకాలంటే ఏం చెయ్యాలి అని ఒకళ్ళ కింద బతికి ఎలాంటి జీవితం అనుభవిస్తున్నారు చూడండి ఆ 10 మంది. ఆ 10 మంది అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. మాట విన్నటువంటి యోసేపు గారి జీవితం చూడండి ఒకసారి. అక్కడ కనపడుతున్నాడు. ఈ విధానం మీకు అర్థమవుతుంది అసలు? దేవుని మనసు ఏంటో మీకు స్టార్టింగ్ నుంచి అర్థమవుతుంది అసలు?
మాట విన్నటువంటి ఈ నోవహు గారిని అక్కడ కూర్చోబెట్టాడు. మాట విన్నటువంటి అబ్రహాం గారిని అక్కడ కూర్చోబెట్టాడు. మాట విన్నటువంటి యోసేపు గారిని అక్కడ కూర్చోబెట్టాడు. ఆయన ఎప్పుడు కూడా వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాలని చూస్తున్నాడండి. మాట విన్నవాళ్ళని, మాట వినలేని వాళ్ళందరినీ కూడా దేవుడు అరికాళ్ళు తొక్కేయాలనుకుంటున్నాడు. అంతే. మాట వినలేని వాళ్ళందరినీ దేవుడు ఒక మనిషిని హెచ్చిస్తున్నాడు అంటే మీకు అర్థమైపోవాలి విషయం. అతని మాట అంటున్నాడు అని అంతే. అతని మాట అంటున్నాడు. దేవుని మనసును అర్థం చేసుకుంటున్నాడు. దేవుని మనసును అర్థం చేసుకునే వాళ్ళందరినీ పక్కన పెడతాడేమో, దేవుని మనసును అర్థం చేసుకునే వాళ్ళని. ఇక్కడ ఒక వండర్ఫుల్ పదం చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు గారు, దానికంటే ముందు యాకోబు గారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, బాగా వినండి, యాకోబు గారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఒక విషయం తెలియజేసాడండి అక్కడ. ఏంటో తెలుసా? ఇదిగో ఒక రోజు నేను ఇక్కడ చనిపోబోతున్నాను. జాగ్రత్తగానండి. ఒక రోజు నేను ఇక్కడ చనిపోబోతున్నాను. నేను చనిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారో తెలుసా? నేను చనిపోయిన తర్వాత నా డెడ్ బాడీ ఉంటుంది కదా, నా డెడ్ బాడీని తీసుకెళ్ళి ఏం చేయాలి తెలుసా? నేను ఏ ప్రాంతం నుంచి అయితే తిరిగి వచ్చానో ఆ కనాను దేశంలో నా డెడ్ బాడీని పాతి పెట్టాలని ప్రపంచానికి ఒక విషయాన్ని తెలియజేశాడండి. అంటే అంతకంటే ముందు అబ్రహాం గారు చేశారు. ఇస్సాక్ గారి బాడీ కూడా అక్కడే ఉంది. అబ్రహాం గారి బాడీ అక్కడే ఉంది. వాళ్ళైతే అక్కడే ఉన్నారు, అక్కడే చనిపోయారు, అక్కడే ఒక పొలంలో పాతి పెట్టబడ్డారు. అది అబ్రహాం గారు కొనుక్కున్నటువంటి పొలం. దాని గురించి పక్కన పెట్టండి. కానీ యాకోబు గారు ఒకటి నేర్పిస్తున్నారండి ప్రపంచానికి. యాకోబు గారు నేర్పిస్తున్నారనే దానికంటే యాకోబు గారి ద్వారా దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు ప్రపంచానికి. ఏంటి నేర్పించాలనుకున్నాడు తెలుసా? నువ్వు చనిపోయిన తర్వాత నీ డెడ్ బాడీని తీసుకెళ్ళి దేవుడు కోరుకున్నటువంటి స్థలం కనాను దేశంలో పాతి పెట్టాలి. ఏమండి, అంతకాలం డెడ్ బాడీని దాయడం అంటే ఎంత కష్టమండి అసలు. అందుకే యాకోబు గారు డెడ్ బాడీని 30 రోజులు రెడీ చేశారంట. 30 రోజులు అస్సలు పాడవకుండా 30 రోజులు దాన్ని రెడీ చేసి డెడ్ బాడీని జాగ్రత్తగా దాసి ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి ఆయన కోరుకున్నటువంటి ప్లేస్లో పాతి పెట్టాడు. ఆయన విషయం అదైతే యోసేపు గారు కూడా చెప్పారండి ఆ మాట. ఏమని చెప్పాడు తెలుసా? నేను కూడా చనిపోతాను ఒకరోజు. నేను చనిపోయిన తర్వాత కూడా మీరు ఒకటి చేయాలి. ఏంటయ్యా చేయాల్సింది? నా ఎముకలు ఉంటాయి కదా, నా ఎముకలు. ఎందుకంటే అప్పటికి నేను చచ్చిపోతాను, నా చర్మం అంతా నాశనం అయిపోద్ది నాకు తెలుసు, నా బాడీ అంతా నాశనం అయిపోద్ది నాకు తెలుసు. కానీ నా ఎముకలు ఉంటాయి చూడండి, ఆ ఎముకల్ని తీసుకెళ్ళి, నా అస్థికలు తీసుకెళ్ళి, నా ఎముకలు తీసుకెళ్ళి వాటిని కూడా అక్కడే పాతి పెట్టండి. ఏదో నేర్పించే ప్రయత్నం చేస్తున్నారండి వీళ్ళిద్దరని. అంటే యాకోబు గారి కంటే పెద్ద వయసు వచ్చింది కాబట్టి ఆయన తెలియదు అనుకుంటుంది. యోసేపు గారు జ్ఞానవంతుడు కదండి. యోసేపు గారు రాజు తర్వాత రాజుగా ఉన్నటువంటి వ్యక్తి కదండి. వీళ్ళు ఎందుకని అక్కడ అంటున్నారు? వీళ్ళు ఎందుకని అక్కడ అంటున్నారు అంటే వీళ్ళకు ఒక ఆలోచన ఉంది. ఏంటో తెలుసా? ఈ ఐగుప్తు దేశమంతా మమ్మల్ని ఎంత గౌరవిస్తున్నా, ఈ ఐగుప్తు దేశమంతా మమ్మల్ని ఎంత పూజిస్తున్నా, ఈ ఐగుప్తు దేశంలో మమ్మల్ని ఎంత కొనియాడుతున్నా, విషయమేంటి చెప్పనా? ఈ ఐగుప్తు దేశంలో ఈ అన్యుల మధ్యన, ఈ విశ్వాసం లేని వాళ్ళ మధ్యన నేను సమాధి చేయబడ్డం మాకు ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకరోజు రాబోతున్నాడు. 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు మేము ఎత్తబడబోతున్నాం. ఆ ఎత్తబడవలసి వచ్చినప్పుడు నా కుటుంబం అంతా కూడా ఒకే చోట ఎత్తబడాలన్న కోరిక ఉండేది. ఒకే చోట ఎత్తబడాలన్న కోరిక. ఏమండి, 2వ మరణం గురించి ఎంత గొప్పగా చెప్పడే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడైనా వాళ్ళకి అర్థమైందని అర్థం కాలే. అప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాలేదు సరిగ్గా. వాళ్ళకి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనసు ప్రారంభం నుంచి అలాగే ఉంది. కానీ అర్థం చేసుకునే మనుషుల్లోనే అర్థం కావట్లేదు. దేవుడు అర్థం కాలేని మనుషుల్ని చూసాడండి. అర్థం కాలేని మనుషుల్ని వీళ్ళని చూసేసరికి దేవుడికి ఏం చెప్పాలో తెలియట్లేదు. 430 సంవత్సరాలు వదిలేసాడండి. వాళ్ళు మొత్తం వదిలేసాడు. ఎక్కడ అంటే ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వాళ్ళని పూర్తిగా వదిలేసాడు దేవుడు. ఎందుకంటే ఎవరిని చూసినా ఇలాగే కనపడుతున్నారు. ఎవరిని చూసినా వీళ్ళలో ఏమైనా మార్పు వస్తుందేమో. ఒక రోజు నోవాహు గారిని ఎన్నుకుని అతను ఎంత గొప్ప స్థితిలో తీసుకొచ్చినా తెలుసా? మొదటి ఆదాముకి ఇచ్చినటువంటి విలువ ఇచ్చాను. మొదటి ఆదాముని ఏ విధంగా అయితే ఉండాలని కోరుకున్నానో ఆ విధంగా ఉండేలా చేశాను. ప్రపంచం అంతటిని కూడా నాశనం చేసినా సరే ఆ కుటుంబాన్ని మాత్రం దీవించాను. అంటే దేవుణ్ణి నమ్మితే ప్రపంచం నాశనం అయిపోయినా నా కుటుంబం బాగుంటుందనే సత్యాన్ని నేను బయట ప్రపంచానికి తెలిసేలా చేశాను. కానీ అర్థం చేసుకోలేకపోయారు. పోనీ నోవాహు గారిని అర్థం చేసుకోలేకపోయారంటే అబ్రహాం గారిని అర్థం చేసుకుంటారేమని చేశాను.
అబ్రహాం గారికి ముందున్న వాళ్ళందరూ కూడా, లేదా అబ్రహాం గారి తరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆకాశ నక్షత్రాలను పూజిస్తుంటే, ఆ ఆకాశ నక్షత్రాలని నీ గర్భంలో పుట్టే విధంగా, ఆకాశ నక్షత్రాలు అంతమంది జనాన్ని నీ గర్భంలో పుట్టే విధంగా చేశాడు. మీరు పూజించేదాన్ని ఆయన కడుపును పుట్టిలా చేస్తారన్నాడు. అంతే చేసాడు. అప్పుడైనా తెలుసుకుంటారేమో అనుకున్నాడు, తెలుసుకోలేదు. మాట వింటే నేను ఎంత గొప్పగా చూపిస్తున్నానో, మాట వింటే నేను ఎంత గొప్పగా చూస్తున్నానో తెలియజేసే ప్రయత్నం చేశాడు. తెలుసుకోవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. ఒక అబ్రహాము చూపించిన అర్థం చేసుకుంటుంది, ఒక నోవాహును చూపించిన అర్థం కావట్లేదు. ఎవరికి? యోసేపు గారిని చూపించాడు. యోసేపు గారిని అందరూ తిండి లేక ఏడుస్తుంటేనే, 10 మంది తిండి లేకుండా ఏడుస్తుంటే 10 మందికి భోజనం పెట్టే స్థితిలో అతను నడిపించినప్పుడు అప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా దేవుని మాట అంటే ఎలా ఉంటుందో. అందరూ అయ్యా అనే బానిసలుగా బ్రతుకుతుంటే అందరూ వచ్చి ఆయన కింద బానిసలుగా బ్రతికే పరిస్థితులను నడిపించాడంటే అప్పుడైనా అర్థం చేసుకోలేక దేవుడి మాట అంటే ఎలా ఉంటుందో. అప్పుడు అర్థం చేసుకోక, ఎంతమంది జీవితాన్ని చూపించినా కూడా అర్థం చేసుకోకపోతే ఇంకేం చేయాలి దేవుడు? వదిలేసాడు. 430 సంవత్సరాలు వదిలేశాడు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రారంభం నుంచి దేవుని లైన్ క్రాస్ చేయలేదు. ఆదాము వల్ల పుట్టించినప్పటి నుంచి ఆయన మనసు ప్రారంభం నుంచి ఆయన లైన్ క్రాస్ చేయకుండా ఒకే లైన్లో వస్తున్నాడు ఆయన. కానీ మనకు అర్థం కావట్లేదు అంతే. ఆ లైన్ ఏంటో, ఆ విధానం ఏంటో మనకు అర్థం కావట్లేదు అంతే. వదిలేశాడు. 430 సంవత్సరాలు వదిలేశాడు. వాళ్ళని వదిలేసిన తర్వాత 430 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తిని పుట్టించాడండి. ఒక వ్యక్తిని, ఆయన పేరు మోషే గారిని పుట్టించాడు. మోషే అని ఒక వ్యక్తిని పుట్టించాడు. వాళ్ళ మధ్యన పుట్టించి ఈయన గురించి ఒకసారి చూద్దాం. ఆయనని పుట్టించి మరలా వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఐగుప్తుల ఇంట్లో పెట్టాడు. ఇశ్రాయేలీల మధ్యలో పుట్టించాడంట. పెంచడం మాత్రం తీసుకెళ్ళి ఎక్కడ పెంచాడంట? ఐగుప్తు ఇంట్లో, రాజు ఇంట్లో పెంచాడంట. విషయం ఏంటి అంటే, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే రాజు ఇంట్లో పెట్టాడు. సకల శాస్త్రాలు కూడా నేర్పించాడండి. సకల శాస్త్రాలు, అన్ని విద్యలు నేర్పించాడు. అన్ని విద్యలు నేర్చుకున్నవాడికి నత్తి ఎలా అవుతుందండి? అసలు అన్ని విద్యలు నేర్చుకున్నవాడికి నత్తి ఎలా వస్తుంది? మీరు ఆలోచించండి సార్. సకల శాస్త్రాలు నేర్చుకున్నాడంట, అన్నీ నేర్చుకున్నాడంట, నత్తి వచ్చిందంట. నత్తి గురించి తర్వాత ఆలోచిద్దాం, కానీ దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ అన్ని విద్యలు నేర్చుకున్నాడు, అన్ని విషయాలు తెలుసుకున్నాడు. 40 సంవత్సరాలు అక్కడ హ్యాపీగా ఉంచాడు, సంతోషంగా ఉంచాడు. 40 సంవత్సరాల తర్వాత బయటికి తీసుకొచ్చి ఇతను రక్షకుడు అనే సంకేతాన్ని ఇశ్రాయేలీల మధ్య తెలియజేసే ప్రయత్నం చేశాడు. ఇదిగో మీరు పడుతున్నటువంటి బాధలను చూసి దేవుడే మార్చుకున్నాడని మీరు అక్కడ ఒక పాయింట్ ఆలోచించండి. దేవుడే మార్చుకున్నాడు. ఏం మార్చుకున్నాడో తెలుసా? మనిషికి ఇంకా దగ్గరైతే మారుతారేమో అని. నోవహు తరంలో వాళ్ళందరినీ చంపేసిన తర్వాత మనిషి మారాల్సిందే. దేవుడేమనుకున్నాడు? వీళ్ళని ఇలా చంపితే ఇంకెప్పటికీ మారల్లో అనుకుని దేవుడేమన్నాడు? ఇంకెప్పటికీ కూడా జలప్రళయాన్ని రప్పించను అని ధనస్సుని క్షమించండి, ఆ మాట అనకూడదు, ఆకాశంలో ధనస్సును పెట్టాడు. ఆ ధనస్సును పెట్టి ఆ ధనస్సుని చూసినప్పుడల్లా నేను మరలా అలాంటి పరిస్థితి రప్పించను అని చెప్పి ఒక సంకేతాన్ని తెలియజేశాడు. అప్పుడైనా మనిషి అర్థం చేసుకుంటాడేమో. అప్పుడు కూడా అర్థం చేసుకోలేదు. తర్వాత 430 సంవత్సరాలు వదిలేసి తర్వాత రక్షకుడిని పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. మిమ్మల్ని రక్షించడానికి ఒక వ్యక్తిని పంపిస్తున్నాడు అనుకున్నాడు. అప్పుడు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళ మధ్యనే పుట్టించాడు. జాగ్రత్తగా వాళ్ళ మధ్యనే పుట్టించాడు. వాళ్ళలో నుంచి సెపరేట్ చేశాడు. వాళ్ళలో నుంచి సెపరేట్ చేయించి ఎన్ని విద్యలు నేర్చుకోవాలో అన్ని విద్యలు నేర్పించాడు. బాగా అర్థం చేసుకో, అన్ని విద్యలు నేర్పించాడు. అన్ని విద్యలు నేర్పించిన తర్వాత మరలా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంటే అడవుల్లోకి పంపించాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో బ్రతికాడు ఈయన. ఎందుకు తెలుసా? అక్కడ ఒక ఐగుప్తీయుడిని చంపినగానే అప్పుడు వీళ్ళందరూ కూడా ఈ విషయం ఎక్కడ బయటికి వెళ్ళిపోద్దని భయం వేసి ఇంకొక 40 సంవత్సరాలు బయటికి అరణ్యంలో బ్రతికాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో బ్రతికినోడికి ఇంకేం చేస్తాడంటే తన విద్యలు ఏమి ఉపయోగపడతాయి, ఇంకా తన జ్ఞానం ఏమి ఉపయోగపడతాయి. ఇంకా ఆ 40 సంవత్సరాలు ఇంకేం చేయడంటే ఆ గొర్రెలు కూడా, ఆ మేకలు కూడా, అట్లు కూడా తిరుగుతూ మొదలెట్టి చివరికి ఏమైపోయిందంటే చదువు అంతా పక్కకు పోయింది, నత్తి వచ్చేసింది, పరిస్థితులంతా మారిపోయినాయి. ఇప్పుడు మరలా 80 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా అతనితో మాట్లాడి, నేను నిన్నెందుకు పుట్టించానో తెలుసా, నిన్నెందుకు కష్టపెట్టాను తెలుసా? 40 సంవత్సరాలు నరకం చూపించాడు. ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాల్లో ఐగుప్తు దేశంలో అన్ని విద్యలు నేర్పించి అక్కడ సుఖ సంతోషాలు నేర్పించాడు. ఆ తర్వాత సుఖ సంతోషాల నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చి 40 సంవత్సరాలు నరకం చూపించాడు దేవుడు. 40 సంవత్సరాలు కష్టపడు ఈ అరణ్యంలో, ఈ అడవుల్లో 40 సంవత్సరాలు కష్టపడి వదిలేశాడు. 40 సంవత్సరాల బాధల తర్వాత దేవుడు అతనితో మాట్లాడి, వెళ్ళు, నేను పంపిస్తున్నాను, వెళ్ళు. అయ్యా నేను నత్తుడినయ్యా, నాకు పరిస్థితి ఏంటయ్యా? నువ్వు ఎందుకు మాట అలా మాట్లాడుతున్నావు? నీకు అది రప్పించినోండి నేనే.
దానికి తిరిగి జీవాన్ని ఇవ్వగలను నేను. నిన్ను ఇందులో ఇంతకాలం ఇక్కడ పెట్టడం వల్ల నీ మాట, నీ నోటు అలా తయారైపోయింది, అలా అయిపోయింది నీ పరిస్థితి. నిన్ను మరలా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతున్నాడు నడువు అన్నాడు అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు నమ్మరు చెప్పండి సార్? ఆయన ఎవరిని మిమ్మల్ని రక్షించడానికి 400 సంవత్సరాలు పడిన బాధ నుంచి విడిపించడానికి దేవుడు నన్ను పంపించాడండి అని చెప్తే ఎవరన్నారండి? అసలు ఎవరు వినలే, ఎవరు వినలే. చెప్పే ప్రయత్నం చేశాడు, ఎవరు వినలే. చెప్పే ప్రయత్నం చేశాడు, ఎవరు వినలే. అప్పుడు ఏం చేశాడు తెలుసండి? ఇలా కాదు, నా కుమారుడు ఎంత గొప్పడో వీళ్ళందరికీ తెలియజేయాల ప్రయత్నం చేయాలనుకున్నాడో చేయించాడండి. నిజంగా ప్రపంచ చరిత్రలో ఎవరి వల్ల కానిటువంటి కార్యాలను చేయించి ఎంత గొప్పగా ఎందుకు చేసావా ఆయన చేత అంటే మాట విన్నాడు. ఇది మర్చిపోకండి, లైన్ క్లియర్ మర్చిపోకండి. మాట విన్నాడు అంతే, మాట విన్నాడు. నువ్వేం చెప్పినా చేస్తానయ్యా, నువ్వేం చెప్పినా చేస్తాను, నువ్వేం చెప్పినా చేస్తాను. చెప్పింది చేస్తానన్నావు కదా చెయ్యి. చేస్తే నేను ఎంత గొప్పని చేస్తానో నీకు జీవితం చూడండి చెప్పయ్య. ఏం చేశాడు అంటే నడు వాళ్ళ చేత 10 తెగుళ్ళు రప్పించేలా చేశాడు నేను చేత. ఏమైపోయిందంటే విషయం ఏమైపోయిందంటే మోషే గారి పేరు చెప్పేసరికి ఐగుప్తీలందరికీ కూడా వణుకొచ్చేసిందండి, మొత్తం వణుకొచ్చేసింది. మోషే గారి మాట వెంటనే దడబుట్టించాడు వాళ్ళ చేత. ఎలాగుందో చూడండి ఒకసారి, పరిస్థితి ఎలాగుందో చూడండి ఒకసారి, పరిస్థితి ఎలాగుందో. ఐగుప్తు దేశంలో పుట్టించాడు, బాగా వినండి, ఐగుప్తు దేశంలో పుట్టించాడు, ఇశ్రాయేలీల జనాంగంలోంచి రప్పించాడు. పుట్టినటువంటి ప్రాంతం ఐగుప్తు దేశం, కానీ పుట్టింది ఎవరికంటే ఇశ్రాయేలుకు పుట్టాడు. ఇశ్రాయేలుకు పుట్టి మరలా ఎక్కడికి పంపించాడు? ఐగుప్తు ఇంట్లో పంపించాడు. ఐగుప్తు ఇంట్లోంచి మళ్ళీ ఎక్కడ పంపించాడు? అరణ్యానికి పంపించాడు. ఇప్పుడు అరణ్యానికి తీసుకుని రప్పించి మళ్ళీ ఎక్కడ పంపించాడు? ఐగుప్తీయులకు వణుకు పుట్టించేలా చేశాడు అంతే. ఫరోకు దేవుడు అయిపోయాడు అంటే చూడండి ఒకసారి ఎలా ఉందో పరిస్థితి. యోసేపు నువ్వు కొంచెం మాట వింటేనే నిన్ను ఎలా చూస్తున్నావు తెలుసా? ఫరో తర్వాత నిన్ను రాజుగా నియమించింది, ఫరో తర్వాత నిన్ను రాజుగా నియమించింది. యోసేపు గారి కంటే నేను ఇంకా ఎక్కువ మాట అంటానయ్యా అనుకున్నాడేమో బహుశా మోషే గారు. యోసేపు గారు కొంచెం మాట వింటేనే నువ్వు ఫరో తర్వాత రాజుగా కుట్టించావంటే, యోసేపు గారి కంటే కొంచెం ఎక్కువ మాట అంటే, యోసేపు గారి కంటే కొంచెం ఎక్కువ మాట అంటే ఫరో పైన కూర్చోబెడతాను నిన్ను అయితే అన్నాడు. ఫరో పైన అయితే ఇంకెక్కువ మాట అనాలనుకున్నాడు. ఎక్కువ మాట వినటం వల్ల ఫరో పైన కూర్చోబెట్టాడంట. ఫరోకే దేవుడు అంట, ఈయన ఫరోకే దేవుడు అంట. చూడండి ఎలా ఉందో చూడండి సరే. అక్కడి నుంచి రప్పించి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయించాడు. ఇంతవరకు మీరు పూజిస్తుంది ఏంటి? ఆ సముద్రాన్ని పూజిస్తున్నారా? ఆ సముద్రాన్ని కదా మీరు పూజిస్తుంది. మీరు పూజిస్తున్నటువంటి సముద్రాన్ని నేను ఆగిపోయేలా చేస్తాను చూడండి ఒకసారి, ఆగిపోయేలా చేస్తాను. ఏమండి దేవుడిని నమ్మితే దేవుడు చూడండి ప్రియులు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తాను చూడండి ఒకసారి, ఎక్కడి నుంచి ఎక్కడికి పూజిస్తున్నాడు. వీళ్ళ కేవలం పూజించడమే, వాళ్ళు పూజిస్తారేమో ఆ సముద్రాన్ని. దేవుని మాట వెంటే ఏం చేస్తారో తెలుసా? దేవుని మాట వెంటే ఆ సముద్రాన్ని అడ్డగోడలా నిలబెట్టేయడం అంతే. అప్పుడైనా అర్థం కావాలి కదండి దేవుని మనసు ఎంత గొప్పగా ఉందో. మాట విన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు హెచ్చించేస్తున్నాడు, మాట విన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు హెచ్చించేస్తున్నాడు, మాట విన్న ప్రతి ఒక్కరిని, మాట వినని ప్రతి ఒక్కరిని దేవుడు శిక్షించడం అనేది ప్రారంభం నుంచి కూడా లైన్ మనకు అర్థం కావాలి కదండి, అర్థం కావట్లేదండి. మోషే గారిని తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. అరణ్యంలో భోజనం దొరక్క, అరణ్యంలో భోజనమే లేనటువంటి పరిస్థితుల్లో ఆకాశం నుంచి భూమి మీదకి వర్షం వచ్చేలా చేశాడు, భోజనం వచ్చేలా చేశాడు అంతే. ఆకాశం నుంచి భోజనం భూమి మీదకి పడతాం ఏంటండి అసలు? ఒక మంచులాగా వాళ్ళకి కావాలనుకున్నవన్నీ రప్పించాడు, ఒక బండను చీల్చాడు, రప్పించాడు, అన్నీ చేశాడండి, అన్నీ చేశాడు. దేవుడు ఎన్నైతే కోరుకున్నాడో దేవుడు కోరుకున్నవన్నీ చేశాడండి. అసలు ఎంత గొప్పగా చేశాడంటే అసలు మోషే అంటే అలాంటి నాయకుడు అసలు పుట్టడండి అని ఇలా చేశాడు అంతే. మొత్తం మీద అలాంటి వ్యక్తి పుట్టడండి. మీకు ఒక మాట చెప్పనండి, బైబిల్లో నీతిగా బ్రతికిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత భూమి మీద ఎవరికి ఉండదండి, అది గుర్తుపెట్టుకోవచ్చు. నోవాహు గారికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటయ్యా అంటే ఒక ఓడని కట్టాడు, ప్రపంచమంతా నాశనం అయిపోయినా సరే అతను ఒక్కడే నిలబడ్డాడు. ఆ ప్రత్యేకత భూమి మీద ఇంకెవరికి లేదు. యోసేపు గారు ఒక బానిసను తీసుకెళ్ళి ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ ప్రత్యేకత ఎవరికి లేదండి, అసలు ఈ ప్రత్యేకత ఎవరికి లేదు. ఒక అబ్రహాము గారిని చూపించుకుంటే సాక్షాత్తు దేవుడికే స్నేహితుడైపోయాడు, బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. ఈ ప్రత్యేకత ఇంకెవరికి లేదండి, అసలు ఈ ప్రత్యేకత ఇంకెవరికి లేదు. ఒక మోషే గారిని మీరు తీసుకోగలిగితే ఇలాంటి నాయకుడు ప్రపంచ చరిత్రలో పుట్టలేదు. ఈ ప్రత్యేకత ఎవరికి లేదు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు, ఈ ప్రత్యేకత ఎవరికి లేదు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, ఈ ప్రత్యేకత ఎవరికి లేదు. బండను చీల్చి దాంట్లోంచి నీళ్లు రప్పించాడు, ఈ ప్రత్యేకత ఎవరికి లేదు.
ఈయనలో ఉన్నటువంటి క్వాలిటీస్, ఈయనలో ఉన్నటువంటి ప్రత్యేకత అసలు ఎవరికి లేదు. ఎందుకో తెలుసా? అందరికంటే ఎక్కువ మాట వినాలనుకున్నాడు, అందరికంటే ఎక్కువ మాట వినాలనుకున్నాడు, అందరికంటే ఎక్కువ మాట వినాలనుకున్నాడు. నేను చూశాను ఆదాము గారి కానించి ఎవరైతే మాట విన్నారో, మాట విన్న వాళ్ళందరూ నువ్వు హెచ్చించడం నేను చూశాను. వాళ్ళకి అర్థం కాలేదేమో, నాకు అర్థమైంది నీ మనసు ఏంటో నాకు అర్థమైంది. కాబట్టి వీళ్ళందరికంటే నేను ఎక్కువ మాట అంటానయ్యా. ఎక్కువ మాట అంటావా? ఎక్కువ మాట అయితే నీ చేత ఎక్కువ సూచక్రియలు చేస్తాను, ఎక్కువ ఆశ్చర్యాలు చేస్తాను, ఎక్కువ గొప్ప చేస్తాను. నిన్ను ఎంత గొప్పని చేయాలో అంత గొప్పని చేస్తాను. చేసాడండి దేవుడు, అలాగే చేశాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ, దేవునికి మోషే గారికి ఏదో జరిగింది, మనకు తెలియదు ఆ విషయం. అయ్యా నేను అక్కడికి పంపించను అన్నాడు. సరే పంపించమని పర్లేదు అయ్యా, నువ్వు నన్ను ఎందుకు పంపించవయ్యా అక్కడికి అని అడగలేదండి. ఈ బాండింగ్ చూడండి, వీళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంది అసలు, దేవునికి మోషే గారికి ఉన్నటువంటి బాండింగ్. ఇదిగో ఈ కనాన్ దేశానికి రప్పించినాకే కదా నన్ను ఇన్ని సూచక్రియలు చేయించి అక్కడి నుంచి రప్పించి ఇన్ని చేసావు నన్ను. నేను ఐగుప్తు సింహాసనాన్ని వదులుకోవడం నీ కోసం, నేను అన్నిటిని విడిచిపెట్టాను కదా నీ కోసం. నా చేత ఇన్ని సూచక్రియలు చేసి ఇన్ని చేసి ఆ దేశానికి రప్పించినాకే కదా నన్ను అడుగు పెట్టినావు అన్నావు. నన్ను అడుగు పెట్టినాను అన్నాడు. ఎందుకయ్యా నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు అనలేదా? నువ్వేం చెప్పినా సరే నీదే కరెక్ట్. అంటే ఒక మనిషి ఒక తత్వంలోనికి వెళ్ళిపోతే మనిషి ఎంత గొప్పడు అవుతాడో చెప్తానండి మీకు. నువ్వేం చేసినా కరెక్ట్ అయ్యా. దేవుడు ఏం చేసినా కరెక్టేనండి. దేవుడు ఏది చేసినా కరెక్టే. ఎందుకో తెలుసా? ఆయన కరెక్ట్ అయితేనే చేస్తాడు కాబట్టి, నీ జీవితానికి మేలు అయితేనే చేస్తాడు కాబట్టి, లేకపోతే చేయడైనా. దేవుడు ఏది చేసినా కరెక్ట్ అనుకుని ఒక తత్వంలోనికి వెళ్ళిపోతే మనిషి గొప్పడైపోతాడండి. ఆ తత్వం రావాలి మనిషికి. మోషే గారికి వచ్చింది. నువ్వేది చేసినా కరెక్ట్ అనుకున్నాడు, కరెక్ట్ అని అన్నావు కదా, అయితే నేను జీవితంలో నేనేం చేస్తున్నాను తెలుసా? కనాను దేశానికి వెళ్లకుండా, కాకపోతే నువ్వు అనుకున్నటువంటి మాటను బట్టి కనాను దేశాన్ని నీకు చూపిస్తాను. ఒక బండ మీద తీసుకెళ్ళాడు, చూపించాడు. అక్కడతో ఆయన క్యారెక్టర్ క్లోజ్ చేశాడు. మరి విషయం ఏంటయ్యా? నెక్స్ట్ ఎవరు రావాలి? అది పరిస్థితి. నెక్స్ట్ ఎవరు రావాలి? ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి కూడా ఒక మాట ఉంది, మర్చిపోకండి మీరు. ఏంటది? స్టార్టింగ్ నుంచి కూడా ఒక లైన్ ఉంది. ఏంటది? ఎవరైతే మాట వింటారో, మర్చిపోకండి లైన్ అస్సలు మిస్ అవ్వకండి. ఎవరైతే మాట వింటారో ఆ మాట విన్న వాళ్ళని మాత్రమే దేవుడు పైన కూర్చోబెడుతున్నాడు. ఈ లైన్ మర్చిపోకండి. మరి ఇప్పుడు మోషే నువ్వు చనిపోతున్నావు కదా, నీ తర్వాత ఎవరు? మోషే గారు అడుగుతున్నారు, అయ్యా నా తర్వాత ఎవరు చెప్పు. ఒక మాటలో చెప్పాలంటే, ఈ మాట వాడుతున్నందుకు ఎవరు బాధపడద్దు, కానీ నిజం అది. ఈ మాట వాడుతున్నారని ఎవరు బాధపడద్దు, నిజం. ఏంటో చెప్పినా, నీ పనుడు ఉన్నాడు కదా, ఆ మాటే వాడాలండి, అదే నిజం. నీ దగ్గర పనిచేసే వ్యక్తి ఉన్నాడు కదా, ఎవరయ్యా? యెహోషువ. నువ్వేం చెప్పినా చేస్తాడయ్యా. ఏది మాట్లాడినా వింటాడయ్యా. ఆయనకు ఉన్నటువంటి తత్వం ఏంటో చెప్పమంటారా? నేను ఏది చెప్తే చేస్తాడు. వేగుల వారుగా వెళ్తాడు. యుద్ధం చేసినాడు, ఫస్ట్ నిలబడి యుద్ధం చేస్తాడు. నేను ఏది చెప్పినా చేస్తాడు. నేను ఏది మాట్లాడినా వింటాడయ్యా. నా మాటకే ఎదురు చెప్పడు. నేను తిట్టినా పడతాడు, నేను కొట్టినా పడతాడు. నేను 40 రోజులు వెళ్ళి ఉపవాసం ఉండి ఆ రాతి పలకలను తీసుకురావడానికి వెళ్తే, ఆ ఆజ్ఞల పలకలను, నిబంధన పలకను తీసుకురావడానికి వెళ్తే, నేను వచ్చే వరకు కూడా నా కోసం ఉపవాసం ఉన్నాడు, నా కోసం ప్రార్థన చేశాడు. నేనంటే ప్రాణం. నేను ఏది చెప్పినా చేస్తాడయ్యా. కాకపోతే ఏంటంటే అతను పన్నుడు, అతను నా కింద ఉన్నటువంటి సేవకుడు పన్నుడు. అతను అంత గొప్ప వ్యక్తి ఏం కాదయ్యా. ఆయన మామూలుగా మనుషులు బట్టి మాట్లాడుకుంటే అతను నాకు పన్నుడు. కానీ మాత్రం ఎలాంటాడు తెలుసా? నాకు నమ్మకస్తుడు, నా కింద పనిచేసే వ్యక్తి. నువ్వెవరిని ఎన్నుకోవాలి? అహరోను గారు పుట్టినటువంటి వాళ్ళని ఎన్నుకోవచ్చు, లేదంటే మోషే గారి గర్భం నుంచి పుట్టిన వాళ్ళని ఎన్నుకోవచ్చు, లేదంటే కొరాహులు అంటూ ఉన్నారు కదా, మేము గొప్పవాళ్ళం కాదా అనుకునే సమాజంలో కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని ఎన్నుకోవచ్చు, ఎవరినైనా ఎన్నుకోవచ్చు. కానీ నాకు వాళ్ళక్కర్లే. నా లైన్ ఎప్పుడు నేను మిస్ అవ్వను. నువ్వు చెప్తేనే విన్నప్పుడు నేను చెప్తే వినకుండా ఉంటాడా? నాకు కావాల్సింది ఏంటో తెలుసా? నా మాట వినేవాడే నాకు కావాలి. అది ఎవరైనా అనవసరం నాకు మాట వినేవాడే కావాలి. వింటాడు ప్రభు, ఖచ్చితంగా వింటాడు. అయితే అతన్నే తీసుకురా. ఏంటి ప్రభు? పనుడు కదా. ఆ పనుడినే తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు తెలుసండి? ఇశ్రాయేలు సర్వ సమాజం మీద ఒక నాయకుడిగా నిలబెట్టాడండి. ఈయనకు ఉన్నటువంటి తత్వం ఏంటో తెలుసా? మోషే గారు ఏది చెప్పినా చేస్తాడు. అంతేకాదు, దేవుడు ఏది చెప్పినా చేస్తాడు. మాట వినడంలో ఇతనికి మించినటువంటి శ్రేష్ఠుడు కనబడతలే. వింటున్నారా?
ముగించుకుందాం, లాస్ట్కి వచ్చేస్తాం. మాట వినడంలో ఇతని కంటే శ్రేష్ఠుడు ఎవరు కనపడతలేదు. ఎంత గొప్పగా మాట వినేవాడు. నాకు కావాలి కదా తీసుకురా, కూర్చోబెట్టి నిలిపించు. ఇలాంటి వ్యక్తిని ఎలా నడిపిస్తున్నాడో తెలుసండి, ఎలాంటివి నడిపిస్తున్నాడో తెలుసా? మాట విన్నందుకు అదిగో యోర్దాను నది 2 పాయలుగా చేశాడు. యోర్దాను నది 2 పాయలుగా చేశాడు. ఎందుకో తెలుసా? మాట విన్నాడు కాబట్టి. ఇదిగో యోర్దాను నదిని 2 పాయలుగా చేసిన వాళ్ళు ఇదిగో నోవహు, ఇదిగో ఈయన ఉన్నాడు, యెహోషువ గారు ఉన్నారు. యోర్దాను నది 2 పాయలుగా చేశాడు. ఒక్కసారి కదా, 2 సార్లు చేశాడు. యోర్దాను నది 2 పాయలుగా చేసి నడుచుకుంటూ వెళ్ళాడు. ఈయన ఎంత గొప్పోడంటే ఇదిగోండి, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఎవరిని పూజిస్తున్నారంటే అదిగో ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని, ఆ నక్షత్రాలని, ఆ విగ్రహాలని, వీటిని పూజిస్తున్నారయ్యా. మీరు ఎవరిని పూజించుకుంటారు నాకు అనవసరం. మీకు అర్థం కాలేదేమో కానీ దేవుడి మనసు నాకు అర్థమైంది. ప్రారంభం నుంచి ఆలోచించినప్పుడు నా పైన ఉన్నటువంటి గురువు గారికి, మోషే గారికి అర్థమైంది, అబ్రహాం గారికి అర్థమైంది, నోవాహు గారికి అర్థమైంది, యోసేపు గారికి అర్థమైంది, నాకు కూడా అర్థమైంది ఆయన మనసు ఏంటో. నాకు కూడా అర్థమైంది. ఏమర్థమైంది నీకు చెప్పు? ఏమర్థమైంది చెప్పు? మీరందరూ ఎవరిని పూజిస్తారో ఏం చేస్తారో నాకు అనవసరం, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నేను నా కుటుంబం మాత్రం నా దేవుణ్ణి విడిచిపెట్టమన్నాడండి. ఇలాంటి స్టేట్మెంట్ ప్రారంభం నుంచి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు అసలు. ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇస్తావయ్యా నువ్వు? ఇస్తాను. మీరు ఎవరినైనా పూజించుకోండి, ఆ సృష్టినే పూజించుకోండి. ఏమంటే విషయం చెప్తానండి, దేవుని మనసు ఎలా ఉంటుందో ఒక మాట మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. రోమిలు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చూద్దాం చూడండి ఒకసారి. ముగించేసుకుందాం, లాస్ట్కి వచ్చేసాం. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన, ఏమంటే దేవుని యొక్క గొప్ప లక్షణాలు ఏంటో చెప్పండి, దేవుని యొక్క లక్షణాలు ఏంటో చెప్పండి అంటే సృష్టింపబడిన వస్తువులను చూస్తే మీకు అర్థమవుతుంది అని దేవుడు చెప్పాడంట. చూడండి సార్, దేవుని లక్షణాలు ఎలా అర్థమవుతాయంట? సృష్టింపబడిన వస్తువులను చూస్తే అర్థమవుతుందంట. మనిషి ఏం చేస్తున్నాడు చెప్పండి ఇప్పుడు సరే? సృష్టింపబడిన వస్తువుల్ని పూజిస్తున్నాడు. ఎలా ఉందో చూడండి సరే. ఇదిగో నేను అర్థం కావాలంటే బాగా నేను అర్థం కావాలంటే కనీసం ఆ వస్తువులనైనా చూడండి. ఆ వస్తువులు అంటే ఏంటి? ఆ సూర్యుని చూడండి ఒకసారి, ఆ చంద్రుని చూడండి ఒకసారి, ఆ నక్షత్రాలను చూడండి ఒకసారి, ఆ ప్రకృతిని చూడండి ఒకసారి. వీటిని చూసైనా సరే కనీసం నేను ఏంటో తెలుసుకోండి ఒకసారి. వాటిని చూసి దేవుని గొప్పతనాన్ని తెలుసుకోమని దేవుడు చెప్తే మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? వాటిని చూసి వాటిని పూజించడం స్టార్ట్ చేయడంట. ఎలా ఉందో చూడండి సార్. ఇదే మాట్లాడుతున్నాడు యెహోషువ గారు కూడా. మాట్లాడేది ఇదే. ఇదిగో నువ్వేం చేస్తున్నావు మీకు అర్థమవుతుందా మీకు? దేవుడేమో ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడానికి సృష్టింపబడిన వస్తువులను చూడండి అంటే మీరు వాటిని పూజిస్తున్నారేంటి? దేవుని గొప్పతనాన్ని ఈ రోజు మీకు వివరిస్తాను చూడండి అన్నాడు. ఏం చేస్తావయ్యా? సూర్యుడు నువ్వు ఆగిపో, చంద్రుడు నువ్వు ఆగిపో. ఆగిపోయేటండి అసలు, ఆ ఆగిపోయిన వాళ్ళని మీరు పూజిస్తున్నారా? దేవుని మాట మనిషి వింటే మనిషిని దేవుడు ఎంత హెచ్చింతాడు ఆ రోజు అందరికీ అర్థమైంది. ఇలాంటి క్యారెక్టర్ ఈ భూమి మీద ఎవడన్నా ఉన్నాడో జీవించండి అన్నాడు అంతే. రోజు ఉదయాన్నే లేచి ఆ సూర్యుని పూజించే వాళ్ళు అన్నారు చూడండి. ఆ సూర్యుని పూజించే వాళ్ళకి ఒక్కసారి యెహోషువ గారి చరిత్ర చెప్పండి ఒకసారి. దేవుడి మాట అంటే సూర్యుడు ఆగిపోతాడు. ఆ సూర్యుని పూజిస్తున్నాడేంటి అసలు మనిషి? ఆ సూర్యుని పూజిస్తున్నాడేంటి? సూర్యుడు భగవానుడు సూర్యుని పూజిస్తున్నారా? దేవుని మాట అంటే సూర్యుడు ఆగిపోయాడు ఒకరోజు. దేవుడి మాట అంటే చంద్రుడు ఆగిపోయాడు ఒకరోజు. ఏమంటే దేవుడేమో మనల్ని వాటిని మన పనులుగా చేయాలని ఆయన కోరుకుంటుంటే, ఆయన కోరికేమో మనల్ని అంతకంటే గొప్పలను చేయాలని ఆయన కోరుకుంటే, మనిషి ఏమో ఇట్లని పూజిస్తున్నాడు ఏంటంటే, చెట్లను పూజిస్తున్నాడు, పక్షులను పూజిస్తున్నాడు, పుట్టలను పూజిస్తున్నాడు. ఎక్కడ ఉండిపోయేటండి మనిషి అసలు? మనిషికి ఏమర్థమైంది అసలు దేవుడి గురించి మనిషికి ఏమర్థమైంది? ఏమంటే అన్నిటిలోని దేవుడిని వెతకమని దేవుడు చెప్పలే. మరి ఏం చెప్పాడు? అన్నిటిని చూసినప్పుడు దేవుడు గొప్పతనం ఏంటో తెలుసుకోమని అడిగితే, వాటిని చూసి దేవుని గొప్పతనాన్ని తెలుసుకోమంటే మనిషి ఏం చేస్తున్నాడంటే, ఏమంటే ఇవి ఎంత గొప్పగా ఉన్నాయి అని వాటిని పూజించడం స్టార్ట్ చేస్తున్నాడు అంతే. సూర్యుడు ఎంత గొప్పవాడో తెలుసండి, సూర్యుని పూజించండి. చంద్రుడు ఎంత గొప్పవాడో తెలుసండి, చంద్రుడిని పూజించండి. చెట్లు ఎంత గొప్పవో తెలుసండి, చెట్టుని పూజించండి. మనిషి ఏంటంటే ఎలాగైపోయాడు చూడండి ఒకసారి. మనిషి ఏంటి ఎలాగైపోయాడు? యెహోషువ నేను చేయబోతున్నటువంటి క్రియ ఒకటి ఉంది. నువ్వు నా మాట విన్నావు కాబట్టి నువ్వు చేసినటువంటి క్రియ ఎప్పటి వరకు ఎవ్వడో చేయలేనటువంటి క్రియ నీ చేత చేస్తాను. ఏం చేస్తావయ్యా? అదిగో సూర్యుని ఆపే, అదిగో చంద్రుని ఆపే. ఎలాంటి పరిస్థితి ఎవ్వరి జీవితంలోనే జరిగిందో చెప్పండి ఒకసారి. మీకు ప్రారంభం నుంచి కూడా మీకు అదే చెప్తున్నాను.
ఒక మనిషి దేవుని కోసం నీతిగా బ్రతికితే అతని బ్రతుకుల్లోంచి వచ్చినటువంటి క్రియలు ప్రపంచంలో ఎవరి వల్ల కూడా కాదు. ప్రతి ఒక్కరికి ప్రత్యేకత ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ప్రత్యేకత ఉంటుంది. బైబిల్లో నీతిగా బ్రతికిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఇంకెవ్వరికి ఏర్పడలేదండి. ఆ తర్వాత తరంలో సొలొమోను కొంత తరంలో న్యాయాధిపతులను ఎన్నుకున్నారు. న్యాయాధిపతుల తర్వాత స్పీడ్గా చెప్పొద్దు. న్యాయాధిపతుల తర్వాత సమూయేలు గారిని ఎన్నుకున్నాడు దేవుడు. సమూయేలు గారిని ఎన్నుకుని సమూయేలు గారిని చూసిన తర్వాత దేవుడు చాలా సంతోషపడ్డాడు. కనీసం నువ్వయ్యా నీతిగా బతికవయ్యా అనుకున్నాడు. ఆ సమూయేలు గారి తర్వాత వాళ్ళు ఏం కోరుకున్నారంటే ప్రజలు మాకు రాజు కావాలని కోరుకున్నాడు. దేవుడు చాలా బాధపడ్డాడు. ఏంటి ఇలాగ అయిపోయారు ప్రజలు? ఎందుకు ఇలాగ అయిపోయారు? ఇంతకాలం నేను రాజుగా ఉండి వీళ్ళని పరిపాలిస్తుంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. సమూయేలు గారు మూల కూర్చుని ఎడుతున్నాడంట. సమూయేలు గారు మూల కూర్చుని బాధపడుతున్నాడు. ఏంటి ప్రభా వీళ్ళ ప్రజలు ఎలాగ ఉన్నారు? ఎందుకు సమూయేలు నువ్వు బాధపడుతున్నావు? ఎందుకు సమూయేలు నువ్వు బాధపడుతున్నావు? చెప్పు, ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? వాళ్ళు విసర్జించింది నిన్ను కాదు, మరి నన్ను విసర్జించారు. నేను రాజుగా వీళ్ళ దగ్గర వ్యవహరిస్తుంటే నన్ను వద్దనుకుంటున్నారు. వీళ్ళు నన్ను వద్దనుకుంటున్నారు. వదిలే, వాళ్ళకి ఏం కావాలో చేసే. ఏమంటే దేవుడు ఏంటండి ఎలా ఉన్నాడు? వదిలే, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి చేయి. నేను ఎప్పుడు కూడా వీళ్ళ విషయంలో పీక పట్టుకుని నేనేం చేయను. నేను చెప్పాల్సినవి మాత్రమే చెప్తాను. ఆ రోజు ఆదాము గారితో చెప్పాడు, ఆదాము నువ్వు తింటే చేస్తావని, వినలేదు. ఆ రోజు కయ్యనుతో చెప్పాడు, నువ్వు ఇది చెయ్యొద్దు అని చెప్పాడు, వినలేదు. ఆ రోజు ఇశ్రాయేలుతో చెప్పాడు, ఇది చెయ్యొద్దు అన్నాడు, వినలేదు. నేను అందరికీ కూడా చెప్తాను అంతే. ఎప్పుడు వాళ్ళకి శిక్ష రాకముందు తెలియజేస్తాను. శిక్ష రాకముందు తెలియజేస్తాను. విన్నారా సరి చేసుకుంటారు, వినలేదా వాళ్ళ ఇష్టం. నేను అందరికీ చెప్పడమే కదా నాకు తెలుసు. ఇప్పుడు కూడా అదే చెప్తాను. రాజు కావాలన్నారు కదా, రాజు అయితే ఏమైనా పరిస్థితులు ఏర్పడితే ఒకసారి చెప్పు సమూయేలు వెళ్ళి. ఎందుకో తెలుసా, ప్రారంభం నుంచి నా లైన్ నేను క్రాస్ చేయలే. ప్రారంభం నుంచి ఒకటి చేస్తే ఎలాంటి శిక్ష ఏర్పడుతుందో ఏదో రకంగా వాళ్ళకి తెలియజేసే ప్రయత్నమే చేస్తాను నేను. ఇప్పుడు కూడా చెప్పు, రాజుగా ఉంటే ఎలా ఉంటుందో. ఇదిగో రాజుగా ఉంటే బానిసలు చేయగలరు మీరు. రాజుగా ఉంటే అతన్ని భుజాల మీద ఎక్కుని మొయ్యాలి మీరు. రాజుగా ఉంటే మీరు సంపాదించిన దాంట్లో వాళ్ళకి ఇవ్వాలి. రాజుగా ఉంటే అతని కాళ్ళు దగ్గర పడాలి. రాజుగా ఉంటే అతనికి పన్ను చెల్లించాలి. రాజుగా ఉంటే మీకు కష్టాలు బాధలు తప్ప ఏముండవని చెప్పాడు. ఆయన మాకు అలా కావాలి. నిజంగానండి, మనిషికి ఇప్పుడు కూడా ఎలా కావాలో తెలుసండి, ఒక మూర్ఖులే కావాలని కోరుకుంటాడు మనిషి. మూర్ఖులే కావాలని కోరుకుంటాడు. ఈరోజు చాలామంది యవనస్తులు బాగా చెప్తున్నారండి, చాలామంది యవనస్తులు మందు తాగుతుంటారు. ఎందుకురా ముందు తాగుతున్నారు ఇలా చేస్తున్నారంటే, మా ఫేవరెట్ హీరో ఒకడు ఉన్నాడు. మా ఫేవరెట్ హీరో, ఆ హీరో ఏం చేస్తాడు తెలుసా, మందు తాగుతాడు. కాబట్టి మేము కూడా ఏం చేస్తాం తెలుసా, మనిషి స్వభావం అండి అది. మనిషి స్వభావం. మాకు సినిమాల్లో మేము నచ్చినటువంటి హీరోలు మనుషులకి ఎలా నచ్చుతారు తెలుసా? ఖచ్చితంగా వాడు చాలా మంచోడు అయితే ఎవరికి నచ్చడండి. వాడు ఎలాంటి ఉండాలి, అమ్మాయిల కూడా తిరిగేవాడు, భయంకరమైన తప్పులు చేసేవాడు, అందరినీ కొట్టేవాడు, తాగేవాడు, తిరిగేవాడు, అలాంటి వాడు అయితేనే నచ్చుతాడు. అలాంటి వాడు నచ్చి అలాంటి వాళ్ళని కోరుకొని వాడు వేసుకున్న బట్టలే వేసుకుంటారు. వాడుకున్నటువంటి తలదూడడం ఆడుకున్నట్టుదే చేస్తారు, హెయిర్ స్టైల్. వాడు చేసే పనులే చేస్తారు. ఎందుకో తెలుసా, మనిషి ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారంటే ఇది ప్రారంభం నుంచి ఉందే, ఇప్పుడు కాదు, ఇది ప్రారంభం నుంచి ఉంది. మనిషికి ఎలాంటి వాడు నాయకుడు కావాలో తెలుసా, ఎలాంటి వాడు ఉండాలో తెలుసా, ఆడు చెడిపోయినోడై ఉండాలి, మంచోడైతే వద్దు. వాడు చెడిపోయినోళ్ళలాగా ఉండాలి, ఆ చెడిపోయినోడే ఆదర్శంగా తీసుకుంటారు అంతే. ఈరోజు సినిమా హీరోల్ని ఆదర్శంగా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళ పరిస్థితి కూడా అంతే. మీ ఫేవరెట్ హీరో అంటే, మా ఫేవరెట్ హీరో ఆడు ఎలా సిగరెట్కి వెళ్తాడో మేము కూడా అలాగే సిగరెట్కి వెళ్తాం. మా ఫేవరెట్ హీరో ఏళ్ళో వాళ్ళు ఎలాగైతే తలదూతారో మేము కూడా అలాగే తలదూతాం. అంటే మనుషులు కూడా సినిమాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆదర్శంగా ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళు చెడిపోయారు కాబట్టి. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇది ప్రారంభం నుంచి ఉంది. ఇది రాజు అయితే మీకు ఎలా చేస్తాడో, ఎలా అయినా సరే మాకు పర్లేదు వాళ్ళే కావాలి, అయినా సరే మాకు పర్లేదు వాళ్ళే కావాలి. వాళ్ళనే ఇచ్చాడు దేవుడు. అతను వీళ్ళ చేత కష్టాల్లో బాధలో ఇబ్బందులు పెట్టించాడు. ఆ తర్వాత దావీదు గారిని ఎన్నుకున్నాడు. దావీదు గారు ఎంత గొప్పగా జీవించాడో మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే చాలా టైం పెట్టేది, లేట్ అయిపోతుంది కాబట్టి స్పీడ్గా చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. దావీదు గారు నీతిగా బ్రతికాడు. ఆ కాలం అంతా కూడా వీళ్ళు సంతోషంగా ఆనందంగా అనుభవించారు. ఆ తర్వాత నుంచి సొలొమోను గారి కాలంలో కూడా సంతోషంగా ఆనందంగా అనుభవించారు. తర్వాత రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. జాగ్రత్తగా ఉండండి, కొన్ని స్పీడ్గా చెప్పేస్తాను చూడండి. రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. ఆ తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి చెరలోకి పంపించాడు. ఈ చెరలోకి ఎందుకు పంపించాడంటే ఇది ప్రారంభం నుంచి ఉందండి. ఇది కూడా ప్రారంభం నుంచి, దేవుడు ప్రారంభం నుంచి తన మనసును మార్చుకోలే. ఎలా మార్చుకోలేదంటే, ఏదైనా తోటలో మాట వినలేనప్పుడు వాళ్ళని ఏం చేయడు,
బయటికి గెంటేశాడు. అవునా కదా? ఇప్పుడు కూడా వీళ్ళ రాజ్యంలో మాట వినకపోతే వీళ్ళని కూడా ఏం చేశాడు? కొంతకాలం బానిసలుగా అప్పగించాడు ఐగుప్తు దేశంలో. 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడుతూ మానేశాడు వీళ్ళతోటి. మాట్లాడుతూ మానేసి వీళ్ళని బయటికి గెంటేశాడు. ఆ తర్వాత వీళ్ళ మాటలు వినకపోయేసరికి మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళని చెరలోకి అప్పగించేశాడు. చెరలోకి అప్పగించేసి కొంతకాలం వదిలేశాడు వీళ్ళని. ఆ తర్వాత మళ్ళీ కొంతమంది నీతిమంతులు పుట్టించి, యెషయా గారిని, యిర్మీయా గారిని, దానియేలు గారిని, ఇలాంటి వాళ్ళు నీతిమంతులు అందరినీ పుట్టించి వాళ్ళ చేత ఎన్నో విధాలు చెప్పించి తిరిగి మరలా కోరేష్ గారి ద్వారా రాజ్యంలోకి రప్పించాడు. రాజ్యంలోకి వచ్చిన కొన్ని రోజులకే మళ్ళీ చెడిపోయారు వాళ్ళు. ఆ తర్వాత మరలా దేవుడు సేమ్ స్ట్రాటజీ ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి ఆ స్ట్రాటజీ? సేమ్ స్ట్రాటజీ, బాగా వినండి. సేమ్ స్ట్రాటజీ. ఎక్కడ స్ట్రాటజీ స్టార్ట్ చేయడంటే ఐగుప్తు దేశంలో ఏదైతే జరిగించాడో మరలా అదే జరిగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి అది అయ్యా అంటే, ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు వీళ్ళు వదిలేశాడు కదా, దేవుడు మాట్లాడుకుంటా మానేశాడు కదా. సేమ్ అదే విధంగా మలాకి గ్రంథాన్ని పూర్తి అవ్వగానే 400 సంవత్సరాలు దేవుడు వీళ్ళతో మాట్లాడుతూ మానేశాడు. 400 సంవత్సరాలు వాళ్ళని కష్టపెట్టాడు కదా, సేమ్ అలాగే 400 సంవత్సరాలు వీళ్ళని కష్టపెట్టాడు, వీళ్ళని వదిలేశాడు అంతే. 400 సంవత్సరాల్లో చాలా చాలా జరిగినాయి. అవన్నీ పక్కన పెట్టయితే 400 సంవత్సరాల తర్వాత, బాగా వినండి, 400 సంవత్సరాల తర్వాత మరలా ఒక వ్యక్తిని పుట్టించబోతున్నాడు. అందుకే మోషే గారు ఏమన్నాడు తెలుసా? నా వంటి ఒక ప్రవక్త అన్నాడు. అప్పుడైనా మనకు అర్థం కావాలండి. అప్పుడైనా అర్థం కావాలి. సేమ్ నాకులాగే జరుగుతుందని అర్థం కావాలి. మనం కొత్త నిబంధన అనుకుంటాం, పాత నిబంధన అనుకుంటాం. కొత్త నిబంధన, పాత నిబంధన అంటూ రెండు లేవండి అసలు. ఒకటే నిబంధన కానీ మారిందంతే. మారింది. ఏ విధంగా మారిందో కొన్ని మార్పులు మాత్రమే జరిగినాయి. మనం ఏమనుకుంటామంటే కొత్త నిబంధనలు, పాత నిబంధనలు చాలా కష్టమైన విషయాలు ఉన్నాయండి. అదే కొత్త నిబంధనలు అయితే అంత కష్టమైన విషయాలు లేవండి అనుకుంటారు. పాత నిబంధన కంటే కష్టమైన విషయాలు కొత్త నిబంధనలు ఉన్నాయండి. విషయం ఏంటంటే పాత నిబంధనలో కొంచెం చెప్తే కొత్త నిబంధనలు దాన్ని ఇంకా ఎక్కువ చెప్పాడు. అది ఎలాగో స్పీడ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సేమ్ ఒకలాగే అక్కడ కూడా 400 సంవత్సరాలు వాళ్ళ బానిసలుగా ఉన్నారు. ఇక్కడ కూడా 400 సంవత్సరాలు దాస్యంలో ఉన్నారు. దేవుడు మాట్లాడుకుంటూ వదిలేస్తాడు. 400 సంవత్సరాల తర్వాత అక్కడ కూడా మోషే గారిని పుట్టించాడు. 400 సంవత్సరాల తర్వాత ఇక్కడ కూడా మోషే అంటూ ఒక ప్రవక్తను పుట్టించాడు. ఆ ప్రవక్త పుట్టినప్పుడు అక్కడ కూడా ఏం జరిగింది? పురుషులందరినీ కూడా చంపేశారు. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా పిల్లలు, అక్కడ ఎలాగ చిన్న పిల్లల్ని ఎలా చంపేస్తారు, సేమ్ ఇక్కడ కూడా సేమ్ చిన్న పిల్లల్ని అలాగే చంపేస్తాడు. అక్కడ ఫరో ఉన్నాడో, ఇక్కడ ఫరో లాంటి హేరోదు అన్నాడు. విషయం చూడండి, అంతా కూడా సేమ్ ఒకేలాగా జరుగుతుంది. మరి ఇప్పుడు విషయం ఏంటంటే, మరి అక్కడ మన్నాను కురిపించాడు కదా, మరి ఇక్కడ కూడా ఇవ్వాలి కదా. ఇక్కడ కూడా ఇచ్చాడు. ఏంటది? ఇదిగో ఇక్కడ కనబడుతున్నటువంటి శరీరం, రక్తం. అక్కడ మంచినీళ్ళు ఇచ్చాడు, ఇక్కడ రక్తాన్ని ఇచ్చాడు. అక్కడ అన్నాన్ని ఇచ్చాడు, ఇక్కడ జీవాహారాన్ని ఇచ్చాడు. కాకపోతే అప్పుడు దాని మీద ఇప్పుడు ఇంకా బెటరు. అది మర్చిపోకుండా విషయం. మోషే గారిని కనాన్ దేశంలో అడవుల్లో మోషే గారు రాజుగా, నాయకుడిగా రావడానికి ముందు అడవుల్లో కొంతకాలం పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువుని కూడా అడవుల్లో కొంతకాలం పెట్టి ఇబ్బందులు పెట్టారు. ఇదంతా చూడండి, సేమ్ ఒకటే ప్రాసెస్ కానీ అప్డేట్ అయింది అంతే. ఆ తర్వాత ఏం జరిగింది? మోషే గారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఈ ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి నేర్పించమని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమైపోయారు? పోయిన వారం చెప్పుకున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఏమైపోయారు? ఆయనే ధర్మశాస్త్రం అయ్యి నేను మీతో చెప్పినదేమనగా అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఏం చేశాడు? ఆయనే ధర్మశాస్త్రంగా దాన్ని ఇంకా గొప్ప చేశాడు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇదిగో నీ సహోదరుని చంపిన ఎడల నువ్వు శిక్షింపబడతావని ధర్మశాస్త్రం రాబడింది కదా. ఇప్పుడు నీ సహోదరుని చంపడం కాదు, కనీసం కోప్పడినా సరే నువ్వు నరహంతకుడు, కోప్పడినా సరే. ఇంకా అప్డేట్ అయిందండి. అదిగో అప్పుడు వ్యభిచారం చేస్తే పాపమని అందులో రాయబడింది కదా, కనీసం మోహపు చూపు చూసినా సరే పాపమే అన్నాడు. ఇంకా అప్డేట్ అయింది. అప్పుడు చిన్నదే, తర్వాత ఇంకా పెద్దదైంది. విషయం చెప్తాను పిల్లరా, ప్రారంభం నుంచి కూడా దేవుని మనసు ఒకేలాగా ఉంది. ఎక్కడా మారట్లే. చివరికి ఆయనే మరణించి మన కోసం మరణించి ఇప్పుడైనా తెలుసుకున్న మనసు అన్నాడు. విషయం ఏంటంటే, ఇప్పుడు అంతా చెప్పేశాడండి. ధర్మశాస్త్రాన్ని ముగించేశాడు, కొత్త నిబంధన ముగించేశాడు, అపోస్తలుల పరిచర్య అప్పగించేశాడు, అందరికీ చెప్పాడు. ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? సైలెంట్గా అంటున్నాడు. ఇప్పుడు మనం చేసుకోవాలి ఏం చేసినాం. ఇప్పుడు కూడా సైలెంట్గా ఉంటున్నాడంటే, సైలెంట్ అవర్ తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి సరే. అక్కడ 400 సంవత్సరాలు సైలెంట్ అవర్ జరిగింది కదా. సైలెంట్ అవర్ తర్వాత ఏం జరిగింది?
మోషే గారు పుట్టాడు. అర్థమైంది? అర్థం కావట్లేదా? ఇశ్రాయేలీలు కూడా 400 సంవత్సరాల్లో కొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్య 400 సంవత్సరాలు సైలెంట్ అవర్ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువు పుట్టారు. ఇప్పుడు కూడా సైలెంట్ అవర్ జరుగుతుంది. దేవుడు మౌనంగా ఉన్నటువంటి అవర్ ఇది. నువ్వు ఎలా బతుకుతావు అలా బతుకు, నువ్వు ఎలా జీవించావు అలా జీవించు. దీని తర్వాత ఏం జరగాలి చెప్పండి సరే? ఏం జరగాలి దీని తర్వాత? చెప్పండి అమ్మా. ఆయన రాకడ జరగాలి. క్రీస్తు వారి యొక్క రాకడ జరగాలి. అది జరగడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి సార్? ఇంతమంది భక్తుల జీవితాలను చూసాం. ఇంతమంది భక్తుల జీవితాన్ని, వాళ్ళ జీవితంలో దేవుడిని నమ్మినందుకు, దేవుని మాట విన్నందుకు దేవుడు అక్కడ పెట్టుకుని పూజిస్తున్నాడంటే, అక్కడ పెట్టుకుని ఆరాధించేలా చేస్తున్నాడంటే, అంత గొప్ప వాళ్ళు చేస్తున్నాడంటే, ఈరోజు మన గురించి కూడా మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం అంతే. మాట వింటే దేవుడు అక్కడ కూర్చోబెడతానంటున్నాడు. అక్కడ కూర్చునే విధంగా మాట విందామా, లేదంటే మాట వినుకోకుండా ఉందామా? దేవుడు మనసు ఎక్కడ క్రాస్ అవ్వలేదండి. ఎక్కడ క్రాస్ అవ్వలేదు. ఆయనే తగ్గించుకుని మనల్ని ఇంకా కాపాడాలని చూస్తున్నాడు. ఆయనే తగ్గించుకుని. ఇంతకంటే తగ్గడండి ఆయన. మళ్ళీ చెప్తున్నాడు, ఇంతకంటే తగ్గడు ఆయన. ప్రాణం పెట్టడం కంటే తగ్గించుకోవడం ఇంకేముంది అసలు? చచ్చిపోవడం కంటే తగ్గించుకోవడం ఇంకేముంది అసలు? ఒక మనిషి చచ్చిపోవడం కంటే తగ్గించుకోవడం ఇంకేమైనా ఉంటుందండి అసలు? ఇంకేం లేదండి, ఇంకేమీ లేదు. ఇప్పుడు ఫైనల్గా ఒకటే మాట చెప్పాడు, ఇదిగో నా చేతిలో జీవము, ఒక చేతిలో మరణం ఉంది, ఏది కాలో డిసైడ్ అవ్వండి నేను అంతే. నువ్వు ఎలా బ్రతికినా నేనేం మాట్లాడినావు? ఎవరుడా నీ యవన కాలం ముందు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, నేనేమన్నావు? కానీ తీర్పు ఉంది అంతే. ఇంకేం చెప్పను నేను. ఇంకా తీర్పు ఉంది అంతే. ఇదిగో మీరు ఎలా బ్రతకాలనుకుంటే బ్రతకండి, నరకం ఉంది అంతే. ఇంకేం చెప్పను నేను, ఇంకేం చెప్పను. నరకం ఉంది, మీ ఇష్టం ఏం చేసుకుంటూ చేసుకోండి అన్నట్టు అంతే. దేవుడు ఇస్తున్నటువంటి ఫ్రీ విల్ ప్రపంచంలో ఇంకెవ్వరు ఇవ్వలేరండి, ఎవ్వరు ఇవ్వలేరు. దేవుడు కేవలం చెప్పాడు అంతే, ఇంతకంటే ఎవరు చేయలేరండి. ఏమండి, దేవుడు ఇందాక మీకు చెప్పాను కదా, ఏదేను తోటలో 100 చెట్లు పెడితే ఒక్క చెట్టు ఫలాన్ని తినొద్దన్నాడు దేవుడు అంతే. అంతేగాని 99 చెట్ల ఫలాన్ని మీరు తినకండి, ఒక్కదాన్నే తినండి అంటే బాధపడాలి మనం. మరి ఏంటండి, దేవుడు 100 చెట్లను పెట్టి ఒక్క చెట్టు ఫలాన్ని తినమంటున్నాడు ఏంటంటే బాధపడాలి. ఆయన అలా చేయలే. 100 చెట్లను పెడితే 99 చెట్లని తినండి మీరు, ఒక్కదాన్నే తినొద్దంటే ఆ ఒక్కదాన్ని ఎందుకు తినొద్దన్నో నేను అదే తింటాను అన్నాడు అంతే. ఇప్పుడు కూడా మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ భూమి మీద అన్నిటిని సృష్టించి కావలసిన అన్నిటిని పెట్టి మనకి జీవితాన్ని ఇచ్చి, జీవాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఊపిరినిచ్చి భూమి మీద కాపాడుతూ ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతుంది తెలుసా? మీరు ఎలా బతకాలనుకుంటే అలా బతకండి. ఇదిగో ఇలా బ్రతికితే పరలోకానికి వెళ్తారు, ఇలా బ్రతికితే నరకానికి వెళ్తారు, మీ ఇష్టం అన్నట్టు అంతే. అందుకే బైబిల్కి ఉన్నటువంటి గొప్ప పేరు మరలా చెప్తున్నానండి. దీనికి ఉన్నటువంటి పేరేంటి తెలుసా? జీవవాక్యము. ఎందుకంటే జీవవాక్యము అంటే ఇందాక మీకు చెప్పాను, స్టార్టింగ్లో చెప్పాను, దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము. దైవ ఆవేశం అంటే చెప్పాను కదా మీకు. దైవ ఆవేశం అంటే ఏంటి? దేవుని యొక్క ఊపిరి. దేవుని ఊపిరి వాక్య రూపకంగా, జీవం రూపకంగా మన మధ్యన ఉన్నటువంటి బైబిల్. దేవుడు మనిషిని కూడా ఎలా చేశాడు? ఆయన ఊపిరి ఊది మనిషిని పూజించాడు. ఆయన ఊపిరే మనిషికి జీవాన్ని ఇచ్చింది. ఆ ఊపిరే ఇదిగో జీవవాక్యమైంది. అందుకే ప్రపంచంలో ఏ అక్షరాలకి జీవం ఉండదు, ఒక్క బైబిల్కి మాత్రమే జీవం ఉంటుంది. బైబిల్లో ఉన్న అక్షరాలకు ఎందుకంటే జీవం ఉంటుందంటే ఆయన ఊపిరి ద్వారా ఇచ్చాడు కాబట్టి. అందుకే దీనికి ఉన్నటువంటి విషయం ఏంటి తెలుసా? ఇందులో ఏది రాయబడినా అది జరుగుతుంది, ఇందులో ఏది రాయబడకపోయినా అది జరగదు. ఇందులో ఉన్న ప్రతి మాటకి జీవం ఉంటుంది. ఈ మాటలు నువ్వు చదువుతున్నప్పుడు నిన్ను బ్రతికిస్తానని దేవుడు రాయించాడంటే నిన్ను బ్రతికిస్తాడు. నీకు పరలోకాన్ని ఇస్తానని దేవుడు రాయించాడు, నీకు పరలోకాన్ని ఇస్తాడు. నీకు నరకం ఇస్తానని దేవుడు రాయించాడు, నీకు నరకం ఇస్తాడు. దేవుడు ఏం చెప్పినా జరిగిపోద్ది అంతే. ఎందుకంటే వీటికి జీవం ఉంది, మర్చిపోకుండా. వీటికి జీవం ఉంది. జీవం లేని అక్షరాలను పట్టుకుని లోకంలో బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ చదువుకుని ఇదిగో మేము చదువుకున్నాం గొప్పగా మాట్లాడుతున్నారు. సైన్స్ డెవలప్మెంట్ అవుతుంది, టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? అవి చచ్చిపోతాయి. అవి చచ్చిపోయి ఇది కాదండి కొట్టేయండి, కొత్త పాటలు వచ్చినాయి మళ్ళీ అంటాడు. మళ్ళీ కొంతకాలం తర్వాత ఇదికి పోయిందండి, మళ్ళీ కొత్త పాటలు వచ్చినాయి అని అంటాడు. కానీ బైబిల్ అలా లేదండి. ఆదాము గారికి ఏది జరిగిందో నోవాహు గారికి అదే జరిగింది, అబ్రహాం గారికి అదే జరిగింది, మోషే గారికి అదే జరిగింది, దావీదు గారికి అదే జరిగింది, యోసేపు గారికి అదే జరిగింది, దానియేలు గారికి అదే జరిగింది, యేసుక్రీస్తు ప్రభు గారికి అదే జరిగింది, అపోస్తులందరికీ అదే జరిగింది, నీకు అదే జరిగింది, నాకు అదే జరిగింది, అందరికీ అదే జరుగుతుంది. ఎందుకంటే ఇందుకు జీవం ఉంది కాబట్టి. అవి జీవం లేవు కాబట్టి మారిపోతూ వస్తాయి. జీవం ఉన్నది నీ చేతుల్లో ఉంది. నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావో నీ చేతుల్లోనే ఉంది. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారమైన పాదాలకు వందనాలు ప్రభువా. ఎంతవరకు తండ్రి కొన్ని విలువైనటువంటి మాటలు దేవా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. జీవం కలిగినటువంటి వాక్యాన్ని దేవా మా చేతుల్లో పెట్టారు. జీవం కలిగినటువంటి మేము ఆ వాక్యాన్ని చదువుతున్నాం. ఇందులో రాయబడింది దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోండి అని రాయబడలేదు ప్రభువా. దేవుడు గొప్పతనం గురించి చెప్పాలి అని మీరు అనుకోవట్లేదు ప్రభువా. మరి ఏమనుకుంటున్నారు అంటే మీ మనసు ఏంటో చెప్పారంతే ప్రభువా. ఆ మనసును తెలుసుకున్న అబ్రహాం గారు గొప్పవాడయ్యారు. ఆ మనసును తెలుసుకున్న మోషే గారు, యాకోబు గారు, యోసేపు గారు, దావీదు గారు, యేసుక్రీస్తు ప్రభు వారు, అపోస్తలులు అందరూ కూడా తండ్రి, యెహోషువ గారు, వీళ్ళందరూ నమ్మారు కాబట్టి గొప్పవాళ్ళు అయ్యారు. మాట విన్నారు కాబట్టి గొప్పవాళ్ళు అయ్యారు తండ్రి. మాట వినని వాళ్ళందరూ కూడా తండ్రి నాశనం అయిపోయారు ప్రభు. ఇది వాస్తవం, నిజం. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది నిజం ప్రభు. అందుకే మీ మనసు తెలియజేస్తారు తండ్రి. మీ మనసు ఆదాము గారి దగ్గర నుంచి నా వరకు కూడా తండ్రి మారలేదయ్యా. మారిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మేమే తండ్రి. మాట వినలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మేమే తండ్రి. ఆ రోజు ఆదాము గారిని ఎందుకు తిన్నావంటే రెక్లెస్గా సమాధానం చెప్పాడు ప్రభు. ఆ రోజు కయ్యని ఎందుకు నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగితే రెక్లెస్గా సమాధానం చెప్పాడు. మాట వినలేదు ప్రభు, కనీసం లోబడలేదు ప్రభు. అయ్యా తప్పు చేస్తామని అడగలేదు ప్రభు, నా ఇష్టం, ఇలాగే రెక్లెస్గా సమాధానం చెప్పారు తండ్రి. ఈరోజు మేము కూడా అందరం అలాగే ఉన్నామే ప్రభు. ఒకవేళ దేవుని మాట అంటే రెక్లెస్గా సమాధానం చెప్పి, దేవుని మాట అంటే లెక్క చేయకుండా సమాధానం చెప్పే స్థితిలో మేము ఉన్నామేమో ప్రభు. మాట విన్నటువంటి వాళ్ళు ఎంత గొప్పగా జీవించారో, రెక్లెస్గా సమాధానం చెప్పిన వాళ్ళు జీవితాలు, బ్రతుకులు ఎలా తగలడినాయో, ఎలా నాశనం అయిపోయాయి తండ్రి. మీ లేఖనాల ద్వారా, జీవం కలిగినటువంటి లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. దైవావేశం కలిగినటువంటి ప్రతి లేఖనాలు తండ్రి మేము మాట్లాడాము తండ్రి. ఆ మాటలు అర్థం చేసుకునే పరిస్థితులను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. నేను ఆమె మహిమకై తండ్రి ప్రతి ఒక్కరు కూడా జీవించడానికి సహాయాన్ని అనుగ్రహించమని, తర్వాత జరుపుతున్నటువంటి పరిచర్యలు కూడా మీ తోడు కాపుదల అనుగ్రహించమని కోరుతూ క్రీస్తు వారి నామమున ప్రార్థన మనవులను సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఒకసారి కూర్చున్నాం అందరూ కూడా. కొన్ని ప్రకటనలు ఉన్నాయండి, ఆ ప్రకటనలు చదువుకున్న తర్వాత మనం బయలుదేరదాం.